ధోని అండి ఫస్ట్ ఎవర్ సెంచరీయే కొట్టినప్పుడు ఐ వాజ్ ది మేనేజర్ ఆఫ్ ద టీమ్. వైజాగ్లో కొట్టాడండి 148. ఏ డెసిషన్స్ తీసుకున్నా, ఏ బౌలర్ని ఎప్పుడు తేవాలో, ఏ ఫీల్డర్ని ఎక్కడ ప్లేస్ చేయాలో, హిజ్ బ్రెయిన్ వర్క్స్ లైక్ అ కంప్యూటర్ అండి. ఎవ్రీ అథ్లీట్ యు ఆర్ యువర్ ఓన్ కోచ్ అండి. మీ లిమిటేషన్స్, మీ స్ట్రెంగ్త్స్, మీ వీక్నెసెస్ ఈ వరల్డ్లో అందరికన్నా ఎక్కువ మీకే తెలుసు. ఇప్పుడు ఇండియాలో కూడా రూరల్ ఏరియాస్లో కానీ టౌన్స్లో ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంటుంది. మనం ఏం చేస్తే వరల్డ్ క్లాస్ అథ్లీట్స్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్స్ని డెవలప్ చేయగలరు. మా ప్లేయింగ్ డేస్లో ఇండియా వాజ్ నోవేర్ అండి. ఇప్పుడు చూడండి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ద వే దే ఆర్ కమింగ్ అప్. ద టాలెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. వై కాంట్ వీ హ్యావ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యావింగ్ యాజ్ గుడ్ ఫెసిలిటీస్ యాజ్ హైదరాబాద్? ఇజ్రాయెల్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ దట్ దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ వార్ఫేర్ ఇస్ ద మొసాదే కాదు, ఎవ్రీ ఇజ్రాయలీ ఎక్స్ట్రీమ్లీ మోటివేటెడ్ పీపుల్ అండి. ఈ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే ముందర వాళ్ళు లాస్ట్ 2 years నుంచి ప్రతి ట్రాఫిక్ కెమెరా దే హ్యాడ్ క్యాప్చర్డ్ ద ఇమేజెస్ అండి ఇజ్రాయెల్లో కూర్చొని. ఇప్పుడు డిఫెన్స్ ఫోర్సెస్లో ఉన్నప్పుడు డూ యూ యాక్చువల్లీ ఎన్విజన్ దట్ ద కంట్రీ షుడ్ గో ఫర్ అ వార్ ఆర్ యూ బిలీవ్ దట్ పీస్తోని రిజాల్వ్ అయితే బాగుంటుందని? ఐడియల్గా అయితే డిప్లొమాటిక్ లెవెల్స్లో రిజాల్వ్ చేసుకోవాలండి. బట్ మెనీ టైమ్స్ ఏంటవుతుందంటే Air Marshal Mannepalli Baladitya sir, welcome to our podcast. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు రైల్వే కాలనీలో పెరిగారు, ఫాదర్ రైల్వే జాబ్, మార్నింగ్ లేస్తే ట్రైన్ సౌండ్స్ ఎక్సెట్రా. అంటే యూజువల్గా అదే ఎకో సిస్టంలో జాబ్ చూసుకోవాలనే మైండ్ సెట్ ఉండేది ఆ టైంలో. కానీ మీరు డిఫరెంట్గా ఎయిర్ ఫోర్స్లోకి ఎంటర్ అవ్వాలనే మైండ్ సెట్ అంటే ముందటి నుంచి ఏదైనా మోటివేషన్ ఉందా, లేదా ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఏమైనా వచ్చిందా? నిజం చెప్పాలంటే మీకు మై చైల్డ్హుడ్ డ్రీమ్ వాజ్ టు బి లోకోమోటివ్ డ్రైవర్ అండి. ఐ యూస్ టు ఫైండ్ ఇట్ సో గ్లామరస్. ఫుల్ ట్రైన్ని తొక్కేసుకొని తీసుకెళ్తున్నారంటే అది హౌ పవర్ఫుల్ హీ, నాకు చాలా నచ్చేది. బట్ ఇట్స్ ఆల్ డెస్టినీ. అంటే ఒక ఫ్యాంటసీ ఉంటుంది కదా సార్ చిన్నప్పుడు, పైలట్ అంటే ఫ్లైట్ని డ్రైవ్ చేయొచ్చు, ట్రైన్ని లోకోమోటివ్ డ్రైవర్, అది చాలా ఫ్యాంటసైజింగ్ అనిపిస్తుంది. సో నాకు ఎయిర్ ఫోర్స్ ఎప్పుడు తట్టలేదు. బట్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంటే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అండ్ ఐ అప్లైడ్ ఫర్ ఇట్. బట్ అదర్వైజ్ I had not thought of armed forces as a career option. It just came in front of me and of course thereafter the rest is history. అంటే దానికి ప్రిపరేషన్ ఎలా చేస్తారు సార్? నేను ఆనెస్ట్గా ఎక్కువ ప్రిపేర్ చేయలేదండి. యాజ్ ఐ మెన్షన్డ్ ఐ had just finished my గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే this option came. And I applied and then I was asked, Dehradunlo ni selection board undi. Okay. So they conduct physical tests and psychological tests over a period of 1 week anamata. The tests are carried out. అంటే కొంచెం ఎలాబరేట్ గా చెప్పగలుగుతారా సార్? సో SSB కదా సార్? SSB. So SSB అంటే ఏంటి సార్? సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ అంటారు. సో దీంట్లో ఏంటవుతుందంటే వెదర్ ఇట్ ఈస్ NDA entry, whether it is CDS entry, whether it is direct entry, AFCAT, whatever you talk, ఏ ఎంట్రీ చూసుకున్నా all of them have to go through SSB అండి. అచ్చా. సో అండ్ దాని తర్వాత మెడికల్స్. సో దీస్ 2 are very very tough tests అండి. సో ఇన్ ది SSBలోని వీళ్ళు సైకలాజికల్ టెస్ట్ చేస్తారు, దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ చేస్తారు. దే హ్యావ్ ఆబ్స్టికల్స్ అన్నీ ఉంటాయి. అంటే SSB 1 week చాలా టార్చరస్ ఉంటుందని కొంతమంది. టార్చరస్ కాదండి, బట్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ టెస్ట్ ఆల్ టుగెదర్ విచ్ యూ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్. అండ్ అట్లీస్ట్ నాకు అసలు తెలియదు వీటి గురించి. నేను అనుకున్నాను తిరిగి వెళ్ళొచ్చని. సో ఐ వాజ్ సెంట్ టు దేహరాదూన్ పంపారనమాట SSBకి. సో దాని తర్వాత దే సెలెక్టెడ్ మీ దేర్ అండ్ కాల్డ్ మీ ఫర్ మెడికల్స్. సో మెడికల్స్ ఆఫ్ కోర్స్ ఐ వెంట్ త్రూ ఇట్ ఆరామ్సే, దేర్ వాజ్ నో ఇష్యూ. అండ్ దెన్ దే సెలెక్టెడ్ మీ ఫర్ ఎయిర్ ఫోర్స్ అనమాట. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళేదాకా ఐ నెవర్ న్యూ దట్ ఐ విల్ బి ఎవర్ జాయినింగ్ ఎయిర్ ఫోర్స్ ఆర్ ఆర్మ్ ఫోర్సెస్ ఫర్ దట్ మ్యాటర్. అంటే ఈ టెస్ట్లు ఎలా ఉండే సార్? అంటే వాట్ ఆల్ ఆస్పెక్ట్స్ వేర్ దేర్? ఆ సైకలాజికల్ టెస్ట్లు కానీ ఫిజికల్ టెస్ట్లు ఏమేమి ఆస్పెక్ట్స్ ఉంటాయి? అంటే ఫిజికల్ టెస్ట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పూర్తి రోజు దే మేక్ ఆల్ ది క్యాండిడేట్స్ గో త్రూ దీస్ ఫిజికల్ టెస్ట్. అంటే మంకీ బ్రిడ్జ్ ఉంటుంది, దాని తర్వాత యూ టు క్రాస్ ఆబ్స్టికల్స్, అండ్ దెన్ దే ఆల్సో హ్యావ్ ఆఫ్టర్ దాట్, as I mentioned, the psychological tests will give you different situations and they will ask you to react to them. Acha. Then they'll show you some pictures and ask you to write something about that picture. So they analyze మీరు అది పాజిటివ్గా రాస్తున్నారా, ఆ పిక్చర్ని చూసి నెగటివ్గా థింక్ చేస్తున్నారా. they have a method. Then they also have group tasks or group interviews. Group tasks actually. ఒక టాస్క్ ఇచ్చి ఒక గ్రూప్లోని and then they observe from the rear అనమాట. ఎవరు ఎలాగా మాట్లాడుతున్నారు, టీమ్ స్పిరిట్ చూపిస్తున్నారా, ఆర్ యూ డామినేటింగ్, ఆర్ యూ
good leader. They observe leadership qualities there, and then they have the interviews in the end. So ఈ process anta, it is a 5 day 6 day affair అనమాట. You live there only. సో మీరు అకాడమీలోకి ఎంటర్ అయ్యాక యూజువల్గా చాలా మంది సైనిక్ స్కూల్స్ నుంచి ఉంటారు పిల్లలు, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడతారు, అంటే కొంచెం స్కిల్ సెట్ కొంచెం బెటర్గా ఉంటుంది కదా. అవి చూసినప్పుడు వాళ్ళని చూసినప్పుడు అంటే మీరు రిమోట్ ఏరియా బిలాస్పూర్ నుంచి వచ్చారు ఛత్తీస్గఢ్లోని, ఎప్పుడన్నా ఒక ఇంపోస్టర్ సిండ్రోమ్ లాగా అనిపించిందా? లేదండి, నాకు అనిపించలేదు. ఎందుకంటే వాట్ ఎవర్ బి ద రీజన్, ఐ థింక్ ఐ గివ్ ఎ లాట్ ఆఫ్ క్రెడిట్ టు మా నాన్నగారికి, దట్ ఐ వాజ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ బోత్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హిందీ. అండ్ నా తెలుగే కాస్త వీక్ అండి, అదర్వైజ్ ఐ వాజ్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ దీస్ లాంగ్వేజెస్. అండ్ నేను నాకు ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో ఈ ప్రాబ్లం అనిపించలేదండి. ఆల్దో మై స్కూలింగ్ అండ్ కాలేజ్ వాజ్ ఫ్రమ్ అ వెరీ, ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్తే నమ్మరు, మై ఎగ్జామినేషన్ వాజ్ హెల్డ్ ఇన్ హిందీ అండి. అచ్చా. సో దట్ వాజ్ ది లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ దట్ వాజ్ టాట్. ఇంగ్లీష్ యూస్ టు బి టాట్ ఇన్ హిందీ. సో ఎనీవే, బట్ ఆ ప్రాబ్లం నాకు ఇప్పుడు అవ్వలేదు. అండ్ ఆఫ్ కోర్స్ ది సైనిక్ స్కూల్ బాయ్స్, యాజ్ యూఆర్ సేయింగ్, సైనిక్ స్కూల్స్ దే వర్ స్మార్ట్, బట్ దెన్ we overcame all that. Cope up. Oh yes, no problems. Plus I was physically very fit. I was playing a lot of games at that time. Achha. That is one trait that helps you in your beginning years of armed forces loni. If you're into games and if you're a good athlete or a sportsman, it helps you a lot to grow in service. Right. Both the superiors as well as the people below you, they look up to you if you're good in outdoors. Yes. Apart from doing your normal work, if you participate in outdoors and you participate in games with the troops, this is a trait which is really admired అండి. ఓకే సార్, కమింగ్ టు గేమ్స్, స్క్వాష్లో మీరు నేషనల్ లెవెల్ వరకు వెళ్ళారు. అంటే యూజువల్గా ఇండియాలో మ్యాక్సిమం గేమ్స్ అనగానే క్రికెట్ ఫస్ట్ వస్తుంది. అంటే మీరు స్క్వాష్లో అంత ప్యాషన్, అంత ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? బేసిక్లీ నండి, I was a badminton player అండి. నేను మధ్యప్రదేశ్ I played juniors and I went to nationals. I was selected for the both games you reached up to national. స్క్వాష్ అప్పుడు కావట్లేదండి, అసలు ఆడలే. ఆర్మ్డ్ ఫోర్సెస్ లో వచ్చాక ఏంటంటే బ్యాడ్మింటన్ వాజ్ నాట్ ఎ రికగ్నైజ్డ్ గేమ్ అండి. సో ఐ వాజ్ హ్యావింగ్ దట్ ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ పార్టిసిపేటింగ్ ఇన్ టోర్నమెంట్స్, అది అలవాటు అయిపోయింది. సో to satisfy that urge, I started playing squash. I learned squash from scratch, but because I was athletic and I was good in one racket game, I picked this up very well. And thereafter, అదే టైం నాకు they posted me to NDA, National Defense Academy, as an instructor. అక్కడ I was made officer in charge of squash. And మా squash team ఉండేది NDAది. Never before, never after. They were all India players, junior India players, excellent boys, and I used to be with them all day. So automatically game improve అయిపోయింది. అదే ఏడాది I won the Air Force Championship. I won it many years after that, and I was in the services team. So fantastic. So that is how I, అంటే ఈ బ్యాడ్మింటన్ టు స్క్వాష్ ట్రాన్సిషన్ అయిందండి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము ప్రాబ్లీ మనకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఆ గేమ్ పైన పట్టు లేకున్నా, అంటే ఇఫ్ వీ హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ పీపుల్ అరౌండ్ అస్, ఆ ఎకో సిస్టంలో మనం ఉంటే డెఫినెట్గా ఎక్కడైనా ఏ డొమైన్లో అయినా మనం సక్సీడ్ అవ్వగలుగుతాం. అబ్సల్యూట్లీ. మీరు చెప్పిన కేసు ప్రకారము మీ చుట్టుపక్కల ప్లేయర్స్ ని చూడడము, అది కూడా మీ పైన ఒక మంచి ఇంప్రింట్ క్రియేట్ చేసి యూ కుడ్ ఎక్సెల్ ఇన్ దట్ ఫీల్డ్. నిజంగానండి, యాక్చువల్లీ ఎకో సిస్టమ్ చాలా డిటర్మిన్ చేస్తుంది ఇన్ ఇవల్యూషన్ ఆఫ్ యూ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. మంచి ఈకో సిస్టమ్ ఉంటే యూ డెవలప్ యాజ్ అ వెరీ గుడ్ పర్సన్, వెల్ రౌండెడ్ పర్సనాలిటీ అంటారు చూసారా, అది మంచి ఈకో సిస్టమ్ నుంచి వస్తుందండి. సో దట్ వన్ ఆఫ్ ద advices I give to youngsters is surround yourself with good people. ఇది మన చేతిలో ఉందండి, మన చేతిలో ఉంది. you want to be surrounded by whom? Yes. Pick good people who will help you to evolve. ఆ సంగతిలో ఉంటే then you will definitely emerge as a good human being. They should complement your personality. Yes. Right. And like ఇప్పుడు మీరు బ్యాడ్మింటన్ ఆల్మోస్ట్ లైక్ చైల్డ్హుడ్ నుంచి బ్యాడ్మింటన్ చాలా ప్యాషనెట్గా పర్స్యూ చేశారు కదా, నేషనల్ లెవెల్ వరకు వెళ్ళారు. అంటే తర్వాత వెన్ యూ డ్రాప్డ్ ఇట్, యూ నెవర్ రిగ్రెటెడ్ అబౌట్ ఇట్? No, I still love the game అండి. Once in a while I do play and I love the game. I follow the game. టెలివిజన్లో చూస్తాను. ఇప్పుడు లక్ష్య సేన్, సైనా నెహ్వాల్, పివి సింధులు, వీళ్ళందరినీ చూస్తే, శ్రీకాంత్, వీళ్ళందరినీ చూస్తే చాలా బాగుంటుంది. అండ్ నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ మన ఈ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి, తెలంగాణ అండ్ ఆంధ్ర నుంచి ఇంత మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్స్ వచ్చారని. ఇప్పుడు మా టైం అప్పుడు యూస్లెస్ టీమ్స్ ఉండేవండి. నేను మధ్యప్రదేశ్ ఆడేవాడిని. మేము ఎప్పుడు వీ యూస్ టు థింక్ ఈ టీమ్ ఛాంపియన్షిప్స్లో ఏ ఆంధ్ర
దొరికితే మాకు ఈజీగా అయిపోతుంది. దిస్ ఇస్ ద రివర్స్ టుడే బ్యాడ్మింటన్ పవర్ హౌస్ ఇస్ తెలంగాణ అండ్ ఆంధ్ర అండి. దట్ ఈస్ అ వెరీ గ్రేట్ చేంజ్ ఇన్ బ్యాడ్మింటన్. ఇప్పుడు పివి సింధు ఈ నేమ్ అసలు ఏపీ తెలంగాణలో తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు. అంటే తనను మీరు ఒక యూ యువర్ సెల్ఫ్ వేర్ బ్యాడ్మింటన్ ప్లేయర్, వాట్ ఆర్ ద స్పెసిఫిక్ ట్రేట్స్ యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ తను అంత సక్సెస్ కావడానికి కారణం ఏమంటారు? సింధు న్యాచురలీ ఈజ్ బ్లెస్డ్ విత్ వెరీ గుడ్ హైట్ అండి. చాలా మంచి హైట్ ఉంది. ఫర్ అ గర్ల్ షీ ఈస్ వెరీ వెరీ టాల్. ఆవిడ షీ హ్యాస్ డెవలప్డ్ హర్ athletic frame very good. And Gopichand total as a coach was outstanding in evolving PV Sindhu. So all these factors, and of course you cannot take away her determination, her hard work and her intensity. In fact, at her prime she was so intense and she was so strong that she could take on anybody in the world. I mean, a phase came up about 4-5 years where she could beat anybody anytime. Yes. So, in fact, the first person who really impressed me a lot was actually Saina Nehwal. Avadkana senior Saina. Yes. And 2004 loni Bendigo, Australia loni, there was a Commonwealth Youth Games held. Okay. So, Indian Olympic Association sent me as the Secretary General of that contingent. So akkada she was a 14-year-old girl, with short hair. I still have that picture of Saina with me. So flag bearer ki, it's a very prestigious thing. In the opening ceremony lo parade avutundi. Right. So in spite of having India athletes, because it was all games kada, I gave the flag to Saina because already she was showing traits of becoming a great player. And thereafter, I mean, we all have seen how Saina has gone on, and she won. She's the first badminton player to win a bronze medal in Olympics. And again, a very, very hardworking player, very, very focused and very determined. And so Saina is the first one who broke this. She also held the world number 1 position. True. For a long time. Yes. Again, although from Haryana, but Ammai, she has honed all her skills in Hyderabad. Yes. She's a Hyderabadi. So that is why I'm saying this city has produced such great players. Right. And I will give a lot of credit to all the coaches who worked hard. And ఇందాక మీరు కోచెస్ గురించి మాట్లాడినప్పుడు గోపిచంద్ గారి గురించి కూడా ఒక రెఫరెన్స్ ఇచ్చారు, ఒకసారి చెప్తారా సార్ వ్యూవర్స్ కోసం? గోపిచంద్ నన్ను అడిగితే ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఒకే ద్రోణాచార్య అవార్డు దొరుకుతుంది ఫర్ బీయింగ్ అన్ అవుట్ స్టాండింగ్ కోచ్. ఐ థింక్ గోపిచంద్ కాంట్రిబ్యూషన్ చూసుకుంటే యాజ్ అ కోచ్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఫర్ బ్యాడ్మింటన్, యాజ్ అ కోచ్ ఈయనకు 6 ద్రోణాచార్య అవార్డులు దొరకాలండి. దట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ స్పోర్ట్స్, కటింగ్ అక్రాస్ ఆల్ డిసిప్లిన్స్, ఆల్ గేమ్స్. హీఈస్ దట్ గ్రేట్ అ కోచ్. The way he gets ఆయన పూర్తిగా ప్యాషన్తోని అండ్ he gets involved training the players. I mean, he trained Sainaని చాలా ఏళ్ళు ట్రైన్ చేశారు, సింధుని చాలా ఏళ్ళు ట్రైన్ చేశారు, ఇండియన్ మెన్స్ టీమ్ ని చాలా ఏళ్ళు ట్రైన్ చేశారు. ఆయన ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాడు, అకాడమీ పెట్టి అండ్ రిజల్ట్ ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఆయన ఎంత ఇన్వాల్వ్ అయ్యేవారంటే, ఐ స్టిల్ రిమెంబర్ ఫర్ ది రియో గేమ్స్ బ్రాజిల్లో అయినప్పుడు, వేర్ సింధు గాట్ ద ఒలింపిక్ మెడల్, ఆయన హీ లేడ్ అవుట్ అ వెరీ స్ట్రిక్ట్ షెడ్యూల్ ఫర్ సింధు. took away her mobile తీసేసుకున్నారండి తన దగ్గర నుంచి. You will not touch the mobile, and he made a list of items she could not touch, like whatever she liked in food, all those things which were not as per the norms, he took it away from her, and he did not let her have it for breakfast, lunch and dinner for 6 months till the tournament got over. And to show his commitment, avadiki chuvinchadaniki, he himself went off all these items. And I was reading in the papers, he himself lost 5 or 6 kilos weight by the time the Olympics got over. That is the kind of passion and commitment that Gopichand has to set an example to his player. Right. He went through the same ade penance ayan kuda chesarandi. So that is his greatness as a coach. So coach should lead by example, because players are watching the coach full time. ఇప్పుడు మీరు బ్యాడ్మింటన్ కోర్ట్ మీద ఒక మాటని బయటకు వెళ్ళి ఇంకో మాట చేస్తే మరి వాళ్ళు చూస్తున్నారు కదా. సో వాళ్ళకి కూడా దట్ డివోషన్ కమ్స్ ఓన్లీ వెన్ దే సీ దట్ ద గురు ఇస్ ఆల్సో ఫాలోయింగ్ ద సేమ్ థింగ్ వాట్ హీస్ టాకింగ్. సార్, మీరు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ డెలిగేట్గా ఒలింపిక్స్లో కూడా వెళ్ళారు. సో అక్కడ ఏం అబ్జర్వ్ చేశారు సార్ మీరు? బేసిక్లీ
Indian Olympic Association, when they send every country sends delegates. So what happens is you are expected to observe how the games అవి ఎలా కండక్ట్ అయ్యాయి, గేమ్స్ విలేజ్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, స్పోర్టింగ్ ఎరీనాస్ ఎలా ఉన్నాయి, ఎంత అథ్లీట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి, స్పెక్టేటర్స్ కంఫర్ట్ వాజ్ ఇట్ లుక్డ్ ఆఫ్టర్, హౌ వాజ్ ద టికెటింగ్ డన్, how was the transportation. So ఇలాంటివి చాలా మంది చేయరు, బట్ ఐ గేవ్ అ వెరీ డీటెయిల్డ్ రిపోర్ట్ టు IOA both the times when I went. The second time, of course, London Olympics 2012 London Olympics, I went as manager in hockey team. Okay, as a manager of the hockey team. So that was my exposure to the Olympics. So like ఇప్పుడు ఇండియాలో మీరు you also had the privilege to be the manager of the team and also the delegate ఒలింపిక్స్కి వెళ్ళారు. అయితే అక్కడ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ని చూస్తారు కదా. ఇప్పుడు ఇండియాలో కూడా రూరల్ ఏరియాస్లో కానీ టౌన్స్లో ఎక్సెప్షనల్ టాలెంట్ ఉంటుంది, కానీ ల్యాక్ ఆఫ్ సర్టన్ ఫెసిలిటీస్, కోచింగ్ ఫెసిలిటీస్, ఎక్స్పోజర్, గైడెన్స్ వల్ల దే కెనాట్ మేక్ ఇట్. సో అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం మనం ఏం చేస్తే వరల్డ్ క్లాస్ అథ్లీట్స్ ఆర్ స్పోర్ట్స్ పర్సన్స్ని డెవలప్ చేయగలుగుతాం? దీనికి రెండు అప్రోచ్లు ఉన్నాయండి. ఒకటి సెంట్రల్ అప్రోచ్ ఉంటుంది. అంటే ఏంటి, దర్ ఇస్ అ సెంట్రల్ ఆర్గనైజేషన్ కాల్డ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విచ్ సిట్స్ ఇన్ ఢిల్లీ అండి. అండ్ దాన్ని సాయి అంటారు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళ సాయి సెంటర్స్ అన్ని స్టేట్స్లో ఉన్నాయండి. సో దెన్ దే రీచ్ డౌన్ టు గ్రాస్ రూట్ లెవెల్. వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ రెస్పాన్సిబుల్ అలాంగ్ విత్ స్టేట్ గవర్నమెంట్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లెట్స్ సే ఇప్పుడు గచ్చిబౌలిలో స్టేడియంస్ ఉన్నాయనుకోండి, దిస్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అంటే ఏంటి, యూ హ్యావ్ ఇండోర్ బ్యాడ్మింటన్, యూ హ్యావ్ ఇండోర్ వాలీబాల్, యూ హ్యావ్ ఇండోర్ బాస్కెట్బాల్, యూ హ్యావ్ ఆస్ట్రోటర్ఫ్ ఫర్ హాకీ. అలా అన్ని గేమ్స్కి ఫెసిలిటీస్ ఉంటాయి. అదొకటి హైదరాబాద్లో ఉందండి. వాట్ యువర్ మీరు అంటున్న మాట చాలా ఇంపార్టెంట్. ద టాలెంట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. సో ఈ గ్రాస్ రూట్ లెవెల్లోని మనం ఎంత స్ప్రెడ్ చేస్తే ఈ ఫెసిలిటీస్, వై కాంట్ వీ హ్యావ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యావింగ్ యాజ్ గుడ్ ఫెసిలిటీస్ యాజ్ Hyderabad? అనుకోండి సార్, let us say you have 18 districts. All 18 districts should have. Yes. Hey, then what happens is all major towns get covered. దాని తర్వాత ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమింగ్ అప్ అండి, అది ఒక స్పోర్ట్స్ ఇకో సిస్టమ్ ఉంటుంది. అంటే ఏంటి, దాంట్లో కోచెస్ ఉంటారు, దాంట్లో మాస్టర్స్ ఉంటారు, దాంట్లో ఫిజికల్ ట్రైనర్స్ ఉంటారు, దాంట్లో మెడికల్ బ్యాకప్ టీమ్ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా ఇంజరీ అయితే రీహాబిలిటేషన్ చేయాలి వాళ్ళని. దెన్ ఓన్లీ ద ప్లేయర్ విల్ అగైన్ కమ్ బ్యాక్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ అండ్ స్టార్ట్ ప్లేయింగ్. సో ఈ ఈకో సిస్టమ్ సెటప్ ఎప్పుడు చేస్తామో మనం, లెట్ us say in our country we have 625 districts. లాస్ట్ కౌంట్, ఐ మీన్ ఐ మే బి రాంగ్ బై a few 30-40. ఇప్పుడు రోజు డిస్ట్రిక్ట్లు ఇంక్రీజ్ అవుతున్నాయి, బట్ అట్ వన్ టైమ్ 2014 ఐ స్టిల్ రిమెంబర్ ద ఫిగర్ వాజ్ 628. ఇప్పుడు కాంపిటీషన్ అయిపోయింది, నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ పెంచుతున్నారు. రియల్ గా ఎంత మీనింగ్ఫుల్ అనే మాట ఏంటంటే, ఈ 620లోని 620 సెంటర్స్ లైక్ గచ్చిబౌలి, ఇఫ్ ఇట్ కమ్స్ అప్, దట్ ఈస్ ద టైమ్ ఇండియన్ స్పోర్ట్స్ విల్ టేక్ అ లీప్ అండి. ఇట్ ఈస్, మనం ఇప్పుడు ఏంటి, మనం ఒక గోల్డ్ మెడల్, ఒక 2 గోల్డ్ మెడల్స్ వచ్చేస్తే మనం చాలా హ్యాపీ అయిపోతాం అండి. వెరాజ్ ఫర్ అవర్ కంట్రీ అండ్ ఫర్ అవర్ టాలెంట్ మనకి అట్లీస్ట్ 30-40 గోల్డ్ మెడల్స్ రావాలండి ప్రతి ఒలింపిక్స్ లో. అంత పాపులేషన్ కూడా ఉంది కదా, అంత పాపులేషన్ కూడా ఉంది, అంత క్యాలిబర్ కూడా ఉంది. క్యాలిబర్ కూడా ఉంది. మీరు చూడండి ఇప్పుడు క్రికెట్ లో ఎలా డామినేట్ చేస్తున్నారు. ఎందుకు? ఇట్స్ ఓన్లీ బికాస్ క్రికెట్ హ్యాస్ స్ప్రెడ్ వెరీ నైస్లీ. The infrastructure encouraged. ఆ ఎంకరేజ్మెంట్ మిగతా గేమ్, ఎంకరేజ్మెంట్ అంటే ఐ విల్ నాట్ బ్లేమ్ క్రికెట్ బోర్డ్, దే ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. అందు గురించే క్రికెట్ ఇంత పాపులర్ అయింది. వాట్ ఈస్ స్టాపింగ్ ది మిగతా ఫెడరేషన్స్ ని ఎవరు ఆపుతున్నారు ఇంప్రూవ్ అవడానికి? ఇట్ కుడ్ బి అథ్లెటిక్స్, ఇట్ కుడ్ బి వాలీబాల్, బాస్కెట్బాల్, వీ హ్యావ్ ట్రిమెండస్ టాలెంట్. హాకీ కూడా, బ్యాడ్మింటన్ చూడండి, నేను చెప్తున్నాను, మేము వెన్ మా ప్లేయింగ్ డేస్ లో ఇండియా వాజ్ నోవేర్ అండి. ఇప్పుడు చూడండి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ద వే దే ఆర్ కమింగ్ అప్. ఇప్పుడు ఈవెన్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్టర్ సింధు, యంగ్ గర్ల్స్ ఆర్ కమింగ్ అప్ వెరీ వెల్. Lakshya Sen is playing so well, and there are so many other boys coming. So what I'm saying is, there is no dearth of talent, and this is a very physical sport. And badminton is a very physical sport. So if we could do well in badminton, what stops us from doing well in all games? రైట్. అంటే సార్ ఒకటి ఉంది, ఇండియాలో పావర్టీ ఎక్కువ ఉంది. ఇప్పుడు స్పోర్ట్స్కి ఇలాంటి వాటికి బడ్జెట్ పెట్టడం కంటే మనము వెల్ఫేర్ స్కీమ్స్, పావర్టీ ఎలివియేషన్ వీటిపైన పెట్టాలి కదా. స్పోర్ట్స్ అనేది యాడ్ ఆన్ యాక్టివిటీ అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. నేను చెప్తున్నానండి మీకు, మనం స్కూల్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీలు చదువుతామండి. స్పోర్ట్స్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ దట్.
మీకు అర్థమవుతుందా? బికాస్ టు బి ఆనెస్ట్ విత్ యూ, టిల్ 12th I was a pure science student. I would never use these subjects in my life. రైట్. మీకు అర్థమైందా? వేరేస్ స్కూల్స్లోని మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి డిబేటింగ్ స్కిల్స్, మంచి స్పోర్ట్స్ పార్టిసిపేషన్, ఇది మనం ఇంక్రీజ్ చేస్తే ఏంటవుతుందంటే పీరియడ్స్ ఇంక్రీజ్ చేయాలి. వాట్ హ్యాపన్స్ ఈజ్ ఈ వచ్చే నెక్స్ట్ జనరేషన్ విల్ బీ ఫిటర్. వన్స్ అ బాయ్ ఆర్ అ గర్ల్ వీళ్ళు స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళ ధ్యానం ఎప్పుడు స్పోర్ట్స్ మీద, ఫిట్నెస్ మీద ఉంటుందండి. ఇంకా దే డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ బై రాంగ్ థింగ్స్ ఇన్ సొసైటీ. సొసైటీలో ఇప్పుడు ఏంటి, ఆఫ్టర్ పర్టికులర్ ఏజ్ ఇఫ్ దెర్ ఇస్ నో ఫోకస్ యూ కెన్ గెట్ డిస్ట్రాక్టెడ్. చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి సొసైటీ, అండ్ బ్యాడ్ డిస్ట్రాక్షన్స్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఐఎమ్ నాట్ నేమింగ్ ఇట్. సో అవన్నీ లేకుండా ఫోకస్డ్గా దే విల్ బికమ్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ. అండ్ స్పోర్ట్స్ టీచర్స్ యూ లాట్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ లైఫ్. నేను మాట చెప్తానండి, దిస్ ఈస్ ది ఓన్లీ ప్లేస్ వేర్ యూ విన్ అండ్ లూజ్ ఆన్ అ డైలీ బేసిస్. ఈ విన్ అయ్యాక ఎలా బిహేవ్ చేయాలో అది నేర్చుకోవాలని అందరికీ రాదు. లూజ్ అయ్యాక ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి లైఫ్లో అది కూడా నేర్చుకోవాలి. ఎవరు స్పోర్ట్స్ ఎవరైతే ఆడరో దే డోంట్ నో వాట్ ఈస్ దిస్ విన్నింగ్ అండ్ లూజింగ్. ఏదో ఎగ్జామ్ ఏడాదికి ఒకసారి విన్ లాస్ అనుకుంటాం మనం, మార్క్స్ మంచివి రాకపోతే. అది కాదండి, ఇది 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 నేర్పుతుంది. ఒక మంచి హార్డ్ మ్యాచ్ ఓడిపోతే వెన్ యూ గో బ్యాక్ ఆ పెయిన్ ఉంటుంది లోపల నుంచి. వై డిడ్ ఐ ప్లే దట్ షాట్ అట్ దట్ స్టేజ్, వై డిడ్ ఐ హిట్ ద నెట్, అది బుర్రలో నీ రాత్రంతా అదే ఉంటుందండి. ఆ యాంగ్విష్ ఉండాలండి, ఆ పెయిన్ ఉండాలి. దెన్ ఓన్లీ యూల్ ఇంప్రూవ్ ఇన్ లైఫ్. సో ఇది ఉంది చూసారా మీకు ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. ఐఎమ్ నాట్ పుట్టింగ్ డౌన్ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ అండి, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ స్పోర్ట్స్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ దట్. ఇట్ షుడ్ నాట్ బి ట్రివియలైజ్డ్ యాజ్ అ వేస్ట్ ఆఫ్ టైమ్. It is as important as studying these other subjects, because human qualities that sports will develop inside you, it has got no parallel. Right. ఇందాక మీరు చెప్పినట్టు అంటే విన్నింగ్ అండ్ లూజింగ్ ఎవ్రీడే ఈ స్టేట్మెంట్ అంటే యూజువల్ పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే అకాడమిక్స్, రేపు జాబ్, లేకుంటే బిజినెస్, ఐ మీన్ వెల్త్ జనరేషన్, దీనిపైన దృష్టి పెడతారు. కానీ ఓవరాల్ పర్సనాలిటీ మీరు అన్నట్టు విన్నింగ్ అండ్ లూజింగ్ ఎవ్రీడే ఈ ఒక్కటి ట్రేట్ ఒక హ్యూమన్ బీయింగ్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు రెసిలియన్స్ అనేది ఆటోమేటిక్ బిల్డ్ అవుతుంది. అబ్సల్యూట్లీ అండి, ఒక హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. yes, అండ్ ఇంకొక డైమెన్షన్ ఇస్తానండి మీకు ఎట్ ఇంటర్నేషనల్ లెవెల్. ఆఫ్టర్ వార్, రైట్, ది ఓన్లీ థింగ్ వేర్ యూ విన్ అండ్ లూజ్ ఇస్ స్పోర్ట్. ఇంకెక్కడ లేదండి. మీరు రెండు కంట్రీస్ మధ్యన పోట్లాడితే, అండ్ అన్ఫార్చునేట్లీ ఇన్ వార్ లో దెర్ ఇస్ నో రన్నర్ అప్. యువర్ లాస్ట్ అంతే. అట్లీస్ట్ స్పోర్ట్స్ లో రన్నర్ అప్ ఉంది. సో నేను అనే మాట ఏంటంటే దీస్ ఆర్ ది ఓన్లీ టూ arenas in the world where you win and lose. Right. So a young boy or a young girl, they should know what it feels when you win and what it feels when you lose. Adi they are life lessons and avi నేర్చుకుంటేనే you will progress in life. Right. You will face harder battles in life. Life loni నేను I keep saying there is no level playing field and it's not a straight walk. ఏదో ఒక హర్డల్స్ అందరి లైఫ్స్లోనే వస్తాయి. యూ ఓవర్కమ్ దెమ్ ఓన్లీ బై avenues like sports where you know how to win and how to lose. Then only you will overcome these hurdles. Otherwise, small things upset అయిపోతారు. That is why people become mentally soft and they take recourse to all wrong means when they don't succeed. But success is not always in our hands, and sometimes it's destiny, luck, and as I said, you don't expect an ideal ecosystem అన్న ఉండదు లైఫ్ లో. ఐడియల్ ఎకోసిస్టమ్ ఉండదండి. రైట్, అది రియలైజ్ చేయాలి. అది డెఫినెట్గా మీరు చెప్పిన విషయాలు పిల్లలకు అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి కూడా దిస్ హోల్ గ్రేట్ సిగ్నిఫికెన్స్. సార్, టాకింగ్ అబౌట్ స్పోర్ట్, ఈవెన్ టీమ్ వర్క్, టీమ్ స్పిరిట్ అనేది స్పోర్ట్స్లో చాలా మట్టుకు ఉంటుంది. మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇప్పుడు మీరు పికప్ ఎనీ గేమ్, ఏ గేమ్ అయినా చూసుకోండి, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, 11 మంది ఉంటారండి ఆడేటప్పుడు. మ్యాచ్ అయిపోయాక ఒకళ్ళకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దొరుకుతుంది కదా. దే సే యావరేజ్ స్టాటిస్టిక్స్ సేస్ దట్ 11-member టీంలోని 6-7 మంది బాగా ఆడితే ఆ రోజు గేమ్ గెలిచిపోతారు. ఏదైనా ఫుట్బాల్ అవ్వచ్చు, హాకీ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, ఏదో 6-7 మంది బాగా ఆడాలండి. ఆ 6-7 మందిలో 2-3 మంది అవుట్ స్టాండింగ్ ఆడాలి, అప్పుడే యూ విన్. ఈ 2-3 అవుట్ స్టాండింగ్ లో ఒక్కడికే దొరుకుతుంది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్.
సో ద రెస్ట్ ద 10 players వాళ్ళు సైడ్కి వెళ్ళి ఏడ్చి మాకెందుకు దొరకలేదంటే అది టీమ్ స్పిరిట్ కాదండి. సో ద ఫస్ట్ లెసన్ ఈజ్ ఇన్ అ టీమ్ యూ షుడ్ ఎంజాయ్ ఈచ్ అదర్ సక్సెస్ అండి. అంటే ఏంటి, మన టీంలో ఎవరికైనా సక్సెస్ దొరికితే అందరూ ఎంజాయ్ చేసుకోవాలి ఆ సక్సెస్. అంతేగాని వాళ్ళకి సక్సెస్ దొరికిందని మనం ఏడవకూడదు. దట్ ఈస్ నాట్ టీమ్ స్పిరిట్. సో ఫస్ట్ థింగ్ యూ లెర్న్ ఇస్ టీమ్ స్పిరిట్ అండి ఇన్ స్పోర్ట్స్. ది సెకండ్ థింగ్ ఈజ్ దిస్ ఇస్ మై, నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతాను. ఎవ్రీ అథ్లీట్ యు ఆర్ యువర్ ఓన్ కోచ్ అండి యాక్చువల్గా. ఎందుకంటే మీ లిమిటేషన్స్, మీ స్ట్రెంగ్త్స్, మీ వీక్నెసెస్ ఈ వరల్డ్లో అందరికన్నా ఎక్కువ మీకే తెలుసు. నాలో ఏమి వీక్నెసెస్ ఉన్నాయో, నాలో ఏ స్ట్రెంగ్త్స్ ఉన్నాయో నాకన్నా ఎక్కువ ఎవ్వరికి తెలియదు. సో ఐ ఫీల్ యూ షుడ్ బీ యువర్ ఓన్ కోచ్. వెన్ యూ డ్రా యువర్ టార్గెట్స్, వెన్ యూ డిటర్మిన్ వాట్ షుడ్ ఐ అచీవ్, హౌ మచ్ షుడ్ ఐ వర్క్ హార్డ్, కెన్ ఐ డూ దిస్, కెన్ ఐ డూ దట్, ఇవన్నీ సెల్ఫ్ అనాలిసిస్ ఎవ్రీ యంగ్ బాయ్ ఆర్ గర్ల్ షుడ్ డూ. ఎవ్రీ వన్ కాంట్ బి ఏ ఛాంపియన్ అండి, అది కూడా చెప్తాను. ఇప్పుడు ఎవ్రీ వన్ డజంట్ బికమ్ అ 90% or 80. ఇట్ షుడ్ నాట్ బి ఆల్సో. సొసైటీలో అందరూ ఉంటారండి. అంటే యూ హ్యావ్ పీపుల్ హూ just manage to pass, some people are middle, some people are outstanding. You must accept it. Everybody is not good in academics, everybody is not good in sports. But ఏంటంటే మన తరఫు నుంచి as a person we should try our best to do well. అది ఎంత అవుతా అంత you should be, and then try to improve అనమాట. So this is very important, that you should be a very good coach for yourself in life. And you can always tell yourself, నేను ఇది కరెక్ట్గా చేస్తున్నానా, am I doing something wrong? If you're doing something wrong, you should stop doing it. If your conscious tells you, conscious మాట వినాలండి. So I think the games teach you these two things, very very important. టీమ్ స్పిరిట్ అండ్ దిస్. మీరు చెప్పినట్టు అంటే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ పర్సే, సెల్ఫ్ కోచింగ్, సెల్ఫ్ డయాగ్నోసిస్, అట్ ద సేమ్ టైం మనము లైఫ్ను ఒక డిఫరెంట్ డైమెన్షన్తో ఎక్స్ప్లోర్ చేయాలంటే డెఫినెట్గా స్పోర్ట్స్ హెల్ప్ అవుతాయి అని మీరు చెప్తున్నారు. స్పోర్ట్స్ గురించి వచ్చినప్పుడు యూ కమ్ ఫ్రమ్ అ డిఫెన్స్ బ్యాక్గ్రౌండ్, అంటే ఒక పెక్యులర్ థింగ్ చూసాం సార్ మీ ప్రొఫైల్లో, మేనేజర్ ఫర్ ద ఇండియన్ క్రికెట్ టీమ్. అసలు ఎట్లా సార్ ఇండియన్ క్రికెట్ టీంలో ఎట్లా ల్యాండ్ అప్ అయ్యారు? అంటే మీరు ఎయిర్ ఫోర్స్ కదా? ఎయిర్ ఫోర్స్ అండి. ఐ వాజ్ వింగ్ కమాండర్ ఎట్ దట్ టైమ్. అండ్ 2005లోని సో నాకు జగ్మోహన్ డాల్మియా గారు ఆ రోజుల్లో ఈ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ BCCI. సో పాకిస్తాన్ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ మెనీ ఇయర్స్ వి రెజ్యూమ్డ్ క్రికెటింగ్ టైస్ విత్ పాకిస్తాన్ అండి. ఇప్పుడు ప్రెసెంట్లీ ఇప్పుడు ఎలాగైతే మనం ఆడలేదు పాకిస్తాన్, ఆ టైం అప్పుడు కూడా వీ హ్యాడ్ స్టాప్ ప్లేయింగ్ విత్ దెమ్. సో ties revive అయినప్పుడు they were looking at somebody fresh to be the manager who could handle the media as well as be administrative manager గా కూడా అన్నమాట. So for that tour of Pakistan, when Pakistan came in here to India, I was asked by the board. నా తర్వాత ఇప్పటిదాకా ఎవరు వెళ్ళలేదండి. So I was also picked up only for the first of that tour. But because the players liked my style of working and my involvement with the team, I mean, including people like Sachin Tendulkar and Rahul Dravid and all of them. So that they approached the board that I should continue on it. So I continued for 5 tours as the manager of Indian team. 5 tours. Yes. సార్ ఏం చేస్తారు సార్ మేనేజర్ అంటే? యాక్చువల్గా ఆ రోజుల్లోని అంటే సపోర్ట్ స్టాఫ్ కోచ్ అంటే తెలుసు. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఆ రోజుల్లోని ఏంటంటే 15 players ఉండేవారండి, అండ్ కంప్లీట్ సపోర్ట్ స్టాఫ్ వాజ్ 4 or 5 అంతే. ఇప్పుడు ఉల్టా, ఇప్పుడు 15 players అయితే 30 సపోర్ట్ స్టాఫ్. మీరు చూడండి ఇండియన్ టీమ్ లైన్ అది. ఆ రోజుల్లో 4-5 ఉండేవారు. ఎవరో చెప్తాను 4-5, ఒకళ్ళు కోచ్ ఉంటారండి. సో నా టైం అప్పుడు వెన్ ఐ స్టార్టెడ్, జాన్ రైట్ వాజ్ కోచ్, దాని తర్వాత గ్రెగ్ చాపెల్ వచ్చారండి, ఒక కోచ్ ఉంటాడు. దాని తర్వాత ఒక ఫిజియో ఉండేవారండి, ఒక ట్రైనర్, దాని తర్వాత ఒక వీడియో అనలిస్ట్ ఉండేవారు, అండ్ అప్పుడప్పుడు ఒక మ్యాథ్స్యూర్ ఇచ్చేవారు అంతే. సో నా మేనేజర్ అంటే ఏంటంటే, మీరు చేయకపోతే మీరు 5 స్టార్లో మీ రూమ్లోనే కూర్చొని మ్యాచ్ చూడొచ్చు, ఎవరో అడగడం. బట్ నేను చాలా ఇన్వాల్వ్ అయ్యే టీమ్తో, బికాస్ ఐ వాజ్ లైకింగ్ ఇట్. సో ఐ యూస్ టు ట్రావెల్ విత్ ద టీమ్ ఇన్ ద మార్నింగ్ ఇన్ ద కోచ్. దెన్ అక్కడ మెయిన్ కోచింగ్ ఏదైతే కోచ్ చేసేవారు అంటే ఏంటి, గ్రెగ్ చాపెల్ ఆర్ జాన్ రైట్ వాట్ ఎవర్, వాళ్ళు డిసైడ్ చేసేవారు ఎలా కోచింగ్ ఇవ్వాలి, ఏం చేయాలి, నెట్స్లో ఎలా ప్రాక్టీస్ చేయాలి, బ్యాటింగ్ అంతా, బౌలింగ్ ఇది అంతాను. అది వదిలి మిగతాదంతా, వెదర్ ఇట్ వాజ్ మూవ్మెంట్స్, వెదర్ ఇట్ వాజ్ అరేంజింగ్ ఫర్ బాల్స్, వెదర్ ఇట్ వాజ్ అరేంజింగ్ ఫర్ ఫీల్డర్స్, లోకల్ ఫీల్డర్స్ అనమాట, అండ్ ఆల్ ది ఇష్యూస్ రిగార్డింగ్ ట్రాన్స్పోర్టేషన్, మూవ్మెంట్, కిట్ మూవ్మెంట్ అంతా నేను చూసుకున్నాను ఆ టైం అప్పుడు.
దెర్ వాజ్ నో బడీ టు హెల్ప్ మీ ఎక్సెప్ట్ ఎక్కడికి వెళ్ళినా లోకల్ మేనేజర్ దొరుకుతాడండి, హీస్ ప్లేస్డ్ అండర్ మీ. ఇప్పుడు లెటస్ సే మా టీం మొహాలీకి వెళ్ళింది అనుకోండి, సో మొహాలీలో ఒక లోకల్ వాళ్ళు నాకు ఇస్తారనమాట, గ్రౌండ్ హూ నోస్ ద గ్రౌండ్ దిస్ థింగ్. ఆయన త్రూ ఐ యూస్ టు ఆర్గనైజ్ ఎవ్రీథింగ్. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ వెన్ యూ గో అబ్రాడ్. ఇప్పుడు మేము లాహోర్లో ఉన్నాం అనుకోండి, సో లాహోర్లో ఒకడు లోకల్ వాడు నాకు ఇస్తారనమాట. దాని తర్వాత కరాచీ వెళ్తాం, కరాచీ నుంచి ముల్తాన్ వెళ్తాం, అలాగనమాట. సో you act and you sit and decide every day. You sit with the coach and the captain and see what are the plans for next day, what time are we going for practice, what time are we coming back, food in the hotel where you're staying, how is it. So ilantavanni oversee cheskudu. So I used to get up, I was the first one to get up in the morning. Team lo I used to be the last one to sleep. So and you're in charge for the discipline also. For all the 15 players. దాని తర్వాత మ్యాచ్ మధ్యని మీరు వినుంటారు, మ్యాచ్ రెఫరీ ఫైన్ వేస్తారు పిలిచి, సపోజ్ యూ డూ సమ్ మిస్ డెమెనర్ ఆన్ ద ఫీల్డ్, దే కాల్ యూ ఫర్ దిస్ ది మీటింగ్ అండ్ దెన్ దే ఫైన్ వేస్తారు మీ మీద. ఆల్ దోస్ మీటింగ్స్ యూ హ్యావ్ టు అటెండ్ అలాంగ్ విత్ ద కెప్టెన్ అండ్ దట్ ఒఫెండింగ్ ప్లేయర్. ఓకే, యూ హ్యావ్ టు అటెండ్. సిగ్నిఫికెంట్ రోల్ ఉంటుంది, ఇంత సిగ్నిఫికెంట్ రోల్ ఉంటుంది. Very important. It is through you only that they communicate. Then within the dressing room also, there is a anti-corruption bureau undandi. Right. So as per this thing, mobiles are not allowed. Ante players, when the game is going on, they can't touch. So the manager's responsibility, get all the phones together, keep it with you. When the game ends, you give it back. Okay. So if there is a, if somebody doesn't follow this, the manager is responsible. Right. So responsibilities unnai. If you take it seriously, it's a very responsible job. Then even apparel, let's say today, nowadays Adidas is the sponsor for the apparel. Right. Din mundra Nike undevaru. So what happens is you have to liaise with those fellows because teams change అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ లో ఇది టీమ్ అయింది, సెకండ్ టెస్ట్ లో ఒక డ్రాప్ అవుతాడు, ఒక కొత్తవాడు వస్తాడు, వాడి డైమెన్షన్స్ అన్ని డిఫరెంట్. So you have to ensure that his kit comes on time with his measurements. So the liaising with all the outside agencies is the job of a manager, because players ని వీటిలో ఇన్వాల్వ్ చేయకపోతే వాళ్ళు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. వాళ్ళు వీటిలో ఇన్వాల్వ్ అయితే మరి దట్ ఈస్ ద జాబ్ దట్ ది మేనేజర్ హెస్ టు టేక్ ఆన్. రైట్. లైక్ ఇందాక డ్రెస్సింగ్ రూమ్ గురించి మెన్షన్ చేశారు, అంటే మీరు లెజెండరీ ప్లేయర్స్ ని చూసారు. ఎట్లుంటుండే సార్ డ్రెస్సింగ్ రూమ్ లో, అంటే బ్యాక్ ఎండ్ లో ఏమవుతుంది అసలు, ఎట్లుంటుంది డ్రెస్సింగ్ రూమ్ పాలిటిక్స్ అంటారు? పాలిటిక్స్ లేదండి, అసలు లేదు. వాట్ హ్యాపన్స్ ఇస్ డ్రెస్సింగ్ రూమ్ లో ఎనర్జీ లెవెల్స్ ఆర్ వెరీ హై. There's no doubt అండి, because I mentioned వీళ్ళందరూ ఇంటర్నేషనల్ అథ్లీట్స్ అండి. They are not normal level human beings who are walking on the streets. They're extremely fit and energetic people, and they are coming with చాలా drive ఉంది వాళ్ళ లోపల to succeed. Yes. So you can really sense the energy levels high. But atmosphere depends a lot on how the game is going. గేమ్ బాగా అవుతుంటే అట్మాస్ఫియర్ ఆటోమేటిక్ గా బాగుంటుంది, లైట్ గాను. గేమ్ డిస్మల్ గా ఉంటే అట్మాస్ఫియర్ డిస్మల్ అయిపోతుంది. సో దట్ హ్యాపన్స్ ఇన్ ఎనీ గేమ్. మీరు ఈ డగౌట్ చూడండి, ఇప్పుడు ఫుట్బాల్లో డగౌట్ చూడండి, హాకీలో డగౌట్ చూడండి, అది గేమ్ సిచ్యువేషన్ మీద వీళ్ళ ఫేస్లు చేంజ్ అయిపోతాయి. ఫ్రమ్ అ డిస్టెన్స్ ఎనీ సైకాలజిస్ట్ విల్ టెల్ యూ షోల్డర్స్ డ్రాప్ అవుతున్నాయంటే గేమ్ ఓడుతున్నారు అనమాట. అది 1 మైల్ నుంచి చెప్పేస్తాడు వీళ్ళు ఓడుతున్నారని, వితౌట్ నోయింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ద హ్యూమన్ ఎమోషన్స్, మీరు టెన్నిస్ మ్యాచ్ చూడండి, ఆ ప్లేయర్ ఫేస్ మీద మీకు తెలిసిపోతుంది వాడు విన్ అవుతున్నాడా, ఈ స్టేజ్ లో లూజ్ అవుతున్నాడా అని. సో that is why I keep saying and that games teach you a lot in life. That's right. Yes, people like Nadal, వాడు ఒకసారి జోకోవిచ్, I'm talking of about 4-5 years back, Australian Open, 6.5 hours in the heat of Melbourne. వాళ్ళ ఫైనల్స్ అయిందంటే 6.5 hours. అసలు 1 hour కూడా వాళ్ళ ఇంటెన్సిటీలో ఎవరైనా టెన్నిస్ ఆడితే వాడు బయటకు రాలేడు. అంత దట్ ఈస్ ది ఫెరాసిటీ ఆఫ్ దేర్ షాట్స్. అలాంటి వాళ్ళు 5-setter ఆడారు ఆ రోజు. అండ్ ఇమాజిన్ దేర్ ఫిట్నెస్. వాళ్ళు ఒక్కొక్కరు దే లాస్ట్ మోర్ దెన్ 10 kg of body fluid, liters of body fluid, in spite of drinking the water. So why even in a normal football match, it is the fluid loss is very high and so what I'm saying is that is where that supreme devotion to the sport comes out. Right. Somebody like a Messi, when football ఆడుతుంటే there are at least 2 or 3 fellows kept to just hit him and injure him. అదంతా వాడు ఓవర్కమ్ చేసుకొని వెళ్ళి గోల్ కొట్టాలి. రైట్. సో
సో లైక్ ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఇప్పుడు మెస్సీ కానీ క్రిస్టియానో రొనాల్డో ఇలాంటి వాళ్ళు అంటే ఎప్పుడేం చెప్తారంటే మేము కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసేవాళ్ళము, అందుకని ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ సక్సెస్, ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ లెవెల్ వీ స్టిల్ డూ ద సేమ్ ప్రాక్టీస్. నువ్వు ఇక్కడ యంగ్స్టర్స్లో ఒక డౌట్ ఉంటుంది, లేదు నాలో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, కన్సిస్టెంట్గా చేస్తున్నాను, కానీ నాలో ఇన్హెరెంట్ స్కిల్ లేదు అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము స్కిల్ అండ్ యునో ద అర్జ్ టు లెర్న్ అండ్ సస్టైన్ లెర్నింగ్ ఈ రెండు మధ్యలో విచ్ హోల్డ్స్ మోర్ వాల్యూ? నన్ను అడుగుతారండి, లోపల ప్యాషన్ ఉంటే ఇవన్నీ రిజాల్వ్ అయిపోతాయండి. లోపల ఒక బర్నింగ్ ప్యాషన్ ఉండాలి టు సక్సీడ్. ఏ ఫీల్డ్ అయితే ఆ ఫీల్డ్, ఏ అమ్మాయికి అబ్బాయికి ఏ ఫీల్డ్ నచ్చితే ఆ ఫీల్డే, బట్ ఆ ఫీల్డ్లోని ఎక్సెల్ చేయడం. యూ నీడ్ నాట్ బి అన్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అండి, అవుట్ స్టాండింగ్ మార్క్స్ కూడా అక్కర్లే, బట్ మీకు ఒక ప్యాషన్ ఉంటే యూ కెన్ బికమ్ అ ఫెంటాస్టిక్ డాక్టర్. ప్యాషన్ ఉండాలి టు బీ ఇన్ దట్ ఫీల్డ్. Similarly, you can be an outstanding engineer. In fact, నా favorite dialogue is, even if you set up a pawn shop, yes, మీ పాన్ దుకాణం పెట్టుకున్నా ఆ ఏరియాలో బెస్ట్ పాన్ దుకాణం ఉండాలని, ఆ ప్యాషన్ ఉండాలని, you will succeed. Yes, there is nothing wrong. Urge to excel. Urge to excel. There is nothing wrong in any profession, and all these professions are respectable. ఇప్పుడు చూడండి, young boys and girls, they want to become chefs అండి. Class 7, Class 8 లో what do you want to become? I want to become a chef. Right. So this is a very very positive thought process అండి, that there are so many avenues. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఇట్స్ ఓన్లీ మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ అండి, మూడో ఆప్షన్ లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు చూడండి, సీ ద డైవర్స్ interests that this young generation has, and they're a wonderful generation. True. సార్ లైక్ మీరు మేనేజర్గా ఉన్నప్పుడు అప్పుడే మహేంద్ర సింగ్ ధోని ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ హిస్ కెరియర్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్, అతను చాలా లేట్ ఏజ్లో ఎంటర్ అయ్యాడు ఇంటర్నేషనల్ క్రికెట్. అంటే మీరు ఒక మేనేజర్గా మల్టిపుల్ ప్లేయర్స్ని అబ్జర్వ్ చేశారు కదా, అతను చూసినప్పుడు అనిపించిందా మీకు అంటే ఇన్ ఫ్యూచర్లో ఒక చాలా పెద్ద లీడర్షిప్ పొజిషన్, ఒక చాలా పెద్ద రోల్కి వెళ్తాడని? ధోని అండి, ఆయన ఫస్ట్ ఎవర్ సెంచరీయే కొట్టినప్పుడు I was the manager of the team. Vizag lo kottadu 148. Yes, mara Vizag. I'll never forget. It was 2005 Pakistan toni, and elanti tremendous innings and aa roju. That is his first ever century. Yes. And Dhoni అప్పటి నుంచే he was a very చాలా calm, చాలా composed player అండి. ఎక్కువ మాట్లాడు, బట్ ఆయన చుట్టూ ఏమిటవుతుందో వాతావరణం అంత పూర్తిగా హీ కుడ్ గ్రాస్ప్ అనమాట. అండ్ హీ విల్ అబ్జార్బ్, అండ్ దేర్ ఆఫ్టర్ ఏ డెసిషన్స్ తీసుకున్నా, అంటే ఏ బౌలర్ని ఎప్పుడు తేవాలో, ఏ ఫీల్డర్ని ఎక్కడ ప్లేస్ చేయాలో, ఏ బ్యాట్స్మెన్ వస్తే వాడికి ఎలాంటి బౌలింగ్ చేయాలో, హీస్ ఇన్ బ్రెయిన్ వర్క్స్ లైక్ అ కంప్యూటర్ అండి. అండ్ క్వైట్ గా హీ డజంట్ షో ఇట్. అండ్ ఎవడైనా ఫీల్డ్ లోని క్యాచ్ డ్రాప్ చేసినా, ఎవడైనా అవుట్ అయిపోయినా, హీ డజంట్ షో హిజ్ anger or anguish, ఏమీ తెలియదండి, as if nothing has happened. So what happens, the players look up to a leader like this. కి చూడండి, నన్ను ఏం అంటలేదు, తను ఏమి లేకుండా, నార్మల్ ఇన్స్టింక్ట్ ఏంటంటే కోపంగా చూస్తావు, రెండు తిట్లు కూడా తిట్టచ్చు, అలాంటివన్నీ ఎప్పుడు చేయడండి అసలు. నో, హీస్ వెరీ వెరీ కంపోజ్డ్, వెరీ వెరీ కామ్, వెరీ కంపోజ్డ్. తక్కువ మాట్లాడతాడు, బట్ ఎప్పుడు మాట్లాడినా very good impact on the whole team. That is why you చూడండి how long he has played this game. ఇప్పటికీ IPL మ్యాచ్ లో ఆయన ఏ సిటీలో వెళ్ళి ఆడినా ఆయన పేరు చాంట్ చేస్తారు అందరూ. లక్నోలో ఆడచ్చు, అహ్మదాబాద్ లో ఆడచ్చు, ఆయన బీయింగ్ ఎ చెన్నై ప్లేయర్, హిస్ పాపులారిటీ ఈస్ వితౌట్ ప్యారలల్. ఇంకోటి చెన్నై నుంచి కాదు ఆయన నేటివ్, కానీ చెన్నైలో క్రేజ్ IPL లో. Jokingly people say if chief minister stands against him in Chennai, he will lose the elections. And I'm just saying it as a joke. True. That is the popularity. Ante the Chennai crowds accept him as their own. అది ఆ బాండింగ్ ఉంది, అది బిల్డప్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ అమేజింగ్ అండి. రైట్. ఎంతమందికి ఉంటుంది ఆ బాండింగ్ అండి సిటీతోని? మీరు కరెక్ట్ గా అన్నారు, ఈజ్ నాట్ ఫ్రమ్ చెన్నై అట్ ఆల్, బట్ సీ ద బాండింగ్. And that bonding doesn't come by giving speeches. The bonding comes with human emotions అండి. ఎట్లా ఉంటాడు సార్ అట్ పర్సనల్ లెవెల్ మిగతా ప్లేయర్స్ తో కానీ ఫ్రెండ్షిప్స్ ఎలా? He is very nice, easy going. కాస్త
మీడియా మీద తక్కువ ఉంటాడండి, ఫోన్లు అవి ఎత్తడు ఎక్కువ, వాట్సాప్ లో అవి చేయడు, బట్ ఈజ్ అ వెరీ ఈజీ గోయింగ్ పర్సన్ అదర్వైజ్, చాలా సింపుల్. మీకు వికెట్స్ కూడా గిఫ్ట్ ఇచ్చినట్టు వైజాగ్ మ్యాచ్ లో మ్యాచ్ అయిపోయిన వెంటనే వికెట్ తీసి దాని మీద రాసి నాకు ఇచ్చాడండి. దాని తర్వాత జైపూర్ లోనేమోను ఆయన శ్రీలంక అగేన్స్ట్ లో 183 కొట్టాడు, అది ఇప్పటికీ వరల్డ్ రికార్డ్ ఫర్ అ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ఆ స్టంప్ కూడా నాకు దాంట్లో రాసాడు 148 at వైజాగ్, 183 at Jaipur. Hope to present you more stumps అని he presented to me. So like you have some good memories to cherish. Yes. In fact, Karachiలోని ఇర్ఫాన్ పఠాన్ got a hat-trick. ఆ బాల్ కూడా ఇర్ఫాన్ ప్రెజెంటెడ్ టు మీ, దాని మీద రాసి కూడా ఇచ్చాడు నాకు. ఐ థింక్ మెనీ పీపుల్ విల్ బి ఎన్వియస్ ఆఫ్ యూ నో, ఇన్ని ప్రైజ్ పొజిషన్స్ మీ దగ్గర ఉన్నాయి. సో లైక్ కమింగ్ టు కరాచీ అండ్ లాహోర్, ఆ 2006 లో అనుకుంటా కదా ఇండియాస్ టూర్ ఇన్ పాకిస్తాన్, మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అంటే మీరు అప్పటి వరకు యూ వేర్ ఇన్ ద డిఫెన్స్ ఫోర్సెస్ యాజ్ అ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో, అండ్ మీరు ఇండియన్ టీంతో సహా పాకిస్తాన్కి వెళ్ళారు. ఎలా ఉండే సార్? అంటే సెక్యూరిటీ, ఈ థ్రెట్ పర్సెప్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అండ్ మీరు చూసిన కోణం వేరే. సరే ప్లేయర్స్ లేదా మూవీ స్టార్స్ వీళ్ళకు పబ్లిక్ రిలేషన్స్ వేరేగా ఉంటాయి, కానీ ఇక్కడ మీరు డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి ఒక మేనేజర్గా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. ఎలా అనిపించింది పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు? వాళ్ళకి తెలుసునండి, ఎందుకంటే ఇది నేను వీసాకి అప్లై చేయండి, వీసా నేను పర్సనల్ గా చేయను కదా, BCCI వీసా అప్లికేషన్ పెడుతుంది అనమాట. దాంట్లో నేను క్లియర్ గా రాశానండి సర్వింగ్ వింగ్ కమాండర్ అని, ఎందుకంటే ఇలాంటివన్నీ దాచకూడదు. ఎగ్జాక్ట్లీ, దే షుడ్ నో. అండ్ అక్కడ కూడా నేను ఫ్రమ్ మై సైడ్ whenever possible I used to not go anywhere on my own. నేను వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఉండేవారు ప్రతి హోటల్లో wherever we stayed, and we literally పాకిస్తాన్ అంతా almost 2 months tour అండి. సో లాహోర్, కరాచీ, ముల్తాన్, పెషావర్, అన్ని all these places we had traveled. So Faisalabad. So what I'm saying is అక్కడ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి చెప్పే ఎక్కడికి వెళ్ళా వాళ్ళనే అనే వాళ్ళు నన్ను తీసుకెళ్ళండి, మీతోనే తీసుకెళ్ళండి అని. సో ఆఫ్టర్ సమ్ టైమ్ దే రియలైజ్ కి ఐ మీన్ దే ఆర్ అబ్జర్వింగ్ యూ కదా, సో దే రియలైజ్ కి హీ ఈస్ నాట్, ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ క్రికెటింగ్ మ్యాటర్స్. ఐ నెవర్ వెంట్ ఎనీవేర్ ఎల్స్ unless the team was being taken. Team was also taken for cultural outings. ఇది వాళ్ళే తీసుకెళ్లేవారు. అక్కడ మీరు చెప్పిన ఆస్పెక్ట్ ప్రకారము ఒక ఆర్మ్ ఫోర్సెస్ లో ఉన్న పర్సన్ చాలా ఇది ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్, మీరు అక్కడ వెళ్ళి టీమ్ మేనేజర్ గా అండ్ ద సేమ్ టైం అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ తో వచ్చారు. ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా సార్ అక్కడ? ఒక ఫన్నీ ఇన్సిడెంట్ నాకు జ్ఞాపకం వస్తుందండి. నేను పాకిస్తాన్లో హోటల్స్లో మేము ఎక్కడున్నా ఐ యూస్ టు మేక్ ఇట్ అ పాయింట్ ఆ షెఫ్స్ని పిలిచి వాళ్ళకి చెప్పేవాడిని దట్ మీ బిర్యానీ ఏవి మా హైదరాబాద్ బిర్యానీ ముందర యూ కెనాట్ కంపేర్ అని. I used to keep teasing them that the world's best biryani is Hyderabad's biryani అని. సో వాళ్ళకి ఎప్పుడు నచ్చేది కాదు, బట్ దే హ్యాడ్ టు యాక్సెప్ట్ ఇట్. వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయలేదు అనుకుంటున్నారు. చేయరు సార్. ఇప్పుడు మీరు చెప్తున్నా అన్ని వింటుంటే నాకు సడన్ గా దురంధర్ మూవీ గుర్తొచ్చింది. అంటే ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ పర్సన్ పాకిస్తాన్కి వెళ్ళి, అఫ్ కోర్స్ మీరు స్పై అని నేను అనట్లేదు, పాకిస్తాన్కి వెళ్ళి మీరంటే ఒఫిషియల్ గా మేనేజర్కి వెళ్ళారు, కానీ ఈ దురంధర్ మూవీలో ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ పర్సన్ ఒక అతను పాకిస్తాన్లోకి వెళ్ళి స్పైగా ఉంటారు. ఇన్ ద సేమ్ వే రాజీ మూవీలో ఆలియా భట్ కూడా మ్యారిటల్ రిలేషన్ త్రూ స్పైగా పాకిస్తాన్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. అసలు యూనో ఒక స్పైగా పర్సన్ వెళ్ళినప్పుడు, అంటే మీరు ఆర్మ్ ఫోర్సెస్లో ఉండే కాబట్టి, వాట్ ఈస్ ద ఛాలెంజెస్ దట్ దే ఫేస్, అండ్ మీకు తెలిసిన ఏమైనా పెక్యులర్ సిచ్యువేషన్స్ తెలుసా? అన్నిటికన్నా ముందు ఏంటంటే దురంధర్ ఈజ్ అ వెరీ ఫిక్షనల్ మూవీ అండి. లెట్ us నాట్ థింక్ అది నిజం ట్రూ లైఫ్లో ఇలా అవుతుందో లేదా అయిందో, అయినా మనకు తెలియదండి, ఓపెన్ డొమైన్లో రాదు. ఎందుకంటే ఇలాంటివన్నీ స్పై మూవీస్ చూస్తే మీరు ఈవెన్ జేమ్స్ బాండ్ మూవీస్ అయినా లేకపోతే మీరు రాకీ సిరీస్ చూసినా ఇన్ఫిల్ట్రేటింగ్ ఇన్ టు ఎనిమీ టెరిటరీ హ్యాస్ ఆల్వేస్ బీన్ డన్. ఇప్పుడు కాదండి, ఈవెన్ పాతకాలం నుంచి. బికాస్ వాట్ హ్యాపన్స్ ఈస్ ఎనిమీ గురించి ఇన్ఫర్మేషన్ దొరకడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ డ్యూరింగ్ ఆపరేషన్స్. రైట్. సో లాట్ ఆఫ్ కంట్రీస్ at lot of times during peacetime also they have intelligence input which comes from human being. that human intelligence అంటారండి, హ్యూమన్ అంటారు. సో ఇప్పుడు టార్గెటెడ్ గా ఒక మిసైల్ కొట్టి మీరు ఇరాన్ ఆయతులని
you have removed him. Yes. It is with human intelligence. It is not possible. Intelligence లేకపోతే మీకెలా తెలుసు పొద్దున్న 8 గంటలకు ఆయన అక్కడ ఉన్నాడని, మీటింగ్ చేస్తున్నాడని. సో ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్ విచ్ హెస్ టోల్డ్ యూ. సో ఇలాంటివి అందరూ అన్ని కంట్రీస్ చేస్తారు. బట్ ధురంధర్ ఈజ్ ఎ ప్యూర్ ఫిక్షనల్ అండ్ మూవీ. సో వాట్ ఐఎమ్ సేయింగ్, ఇట్స్ అన్ ఎంటర్టైనర్ టు బి ఎంజాయ్డ్ అండ్ to correlate it with human beings is unfair. I don't think. బట్ ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు అన్నట్టు స్పైయింగ్ అనేది లేదా ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్స్, మనం పాతకాలంలో చూసుకున్న రాజులు ఉన్నప్పుడు కూడా ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ ఉండేది, ఇప్పుడు కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ దట్ దే ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ వార్ఫేర్ ఇస్ ద మొసాద్. అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మొసాద్ ఎందుకు అంత ఎఫెక్టివ్గా ఉంటుంది సార్? ఒకటి, టెక్నాలజికలీ మొసాద్ ఈజ్ one of the best, if not the best in the world అండి, టెక్నాలజికలీ. సెకండ్లీ, వాళ్ళ సిటిజన్స్ ఉన్నారే మొసాద్లో, మొసాదే కాదు, ఎవ్రీ ఇజ్రాయలీ ఎక్స్ట్రీమ్లీ మోటివేటెడ్ పీపుల్ అండి. వాళ్ళు పేట్రియాటిజం ఉందే బికాస్ దే హ్యావ్ నో చాయిస్. దే ఆర్ సరౌండెడ్ బై పీపుల్. వాళ్ళ చుట్టూ 4 వైపులా దే హ్యావ్ పీపుల్ హూ ఆర్ అడ్వర్స్ టు దెమ్. సో ఫర్ దేర్ సర్వైవల్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ వెరీ వెరీ పేట్రియాటిక్ అండ్ వెరీ వెరీ థింకింగ్ అబౌట్ ద కంట్రీ అండి. ఇప్పుడు ఈ పేపర్లోనే చదివాను ఇది కూడా, ఈ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే ముందర వాళ్ళు లాస్ట్ 2 years నుంచి ప్రతి ట్రాఫిక్ కెమెరా దే హ్యాడ్ క్యాప్చర్డ్ ద ఇమేజెస్ అంటే ఇజ్రాయెల్లో కూర్చొని వాళ్ళకి. సో దే వర్ ట్రాకింగ్ ఎవ్రీ కార్, దే వర్ ట్రాకింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ వాజ్ మూవింగ్ వేర్, everything was known to them. That is the kind of intelligence gathering that Mossad does. So for that you need technological edge. లేకపోతే అంత ఈజీ కాదు. ఇంకోళ్ళ they even cracked the mobile numbers of everybody. Exactly. Pages తో bomb blast చేయించారు. So imagine the levels to which they have gone. So that is a different warfare altogether అండి. And ఆ ఇన్ఫర్మేషన్ మూలంగానే they are able to strike targets at will. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ దే ఆర్ స్ట్రైకింగ్ టార్గెట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్. అండ్ దాంట్లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. రిస్క్ కూడా చాలా ఉంటుంది. రిస్క్స్ చాలా హై అండి. దే హావ్ టు గెట్ ఇంటూ ద ఇన్నర్ సర్కిల్. అబ్సల్యూట్లీ ఇన్నర్ సర్కిల్ అండి. రిస్క్స్ ఆర్ వెరీ హై, వెరీ వెరీ హై. అంటే మీరు డిఫెన్స్ ఫోర్సెస్లో ఉన్నప్పుడు ఏదన్నా సిచ్యువేషన్స్ కానీ ఏదన్నా ఇన్సిడెంట్స్ విన్నారా ఇట్లా? డిఫెన్స్ ఫోర్సెస్లోని పర్సే అండి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో మా వాళ్ళు ఎవరు వీఆర్ నాట్ ఇన్ టు దిస్ డొమైన్. మేము వీఆర్ ఇన్ టు డైరెక్ట్ వార్ఫేర్ అండి. బట్ దేర్ ఆర్ అదర్ ఏజెన్సీస్ విచ్ డూ దీస్ వర్క్స్ ఆఫ్ గ్యాదరింగ్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్. అది వాళ్ళ పని అండి. సో డైరెక్ట్గా ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు ఎప్పుడు చేయరు. Most of the countries they don't do. They get inputs from them, but they don't get into this. My focus is on war fighting and how to go in the war and how to win the battle. Right. Talking about battles and all, wars and battles, అంటే ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే వరల్డ్లో దే ఆర్ వైడ్ స్ప్రెడ్ జియోపొలిటికల్ టర్బ్యులెన్సెస్. సో ఇక్కడ వార్ అనేది కంట్రీ, ఎనీ కంట్రీ, వై డూ దే ఆప్ట్ ఫర్ ఇట్ వెన్ యూ హ్యావ్ డిప్లొమాటిక్ అవెన్యూస్? అంటే ఇప్పుడు బయట డిఫెన్స్ ఫోర్సెస్లో లేని వాళ్ళకు ఆబ్వియస్లీ దే డోంట్ నో ద రియల్ డ్యామేజ్ ఆఫ్ వార్, రైట్? బట్ మీరు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, డిఫెన్స్ ఫోర్సెస్లో ఉన్నప్పుడు, డూ యూ యాక్చువల్లీ ఎన్విజన్ దట్ ద కంట్రీ షుడ్ గో ఫర్ అ వార్, ఆర్ యూ బిలీవ్ దట్ పీస్తోని రిజాల్వ్ అయితే బాగుంటుందని? ఐడియల్ ఎవరికైనా చూసుకుంటే ఐడియల్గా అయితే డిప్లొమాటిక్ లెవెల్స్లో రిజాల్వ్ చేసుకోవాలండి. బట్ మెనీ టైమ్స్ ఏంటవుతుందంటే వెన్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఇన్ పవర్ బిట్వీన్ 2 countries. ఇప్పుడు ఒక కంట్రీ చాలా పవర్ఫుల్ అనుకోండి, మిలిటరీలీ అండ్ ఎకనామికలీ, లైక్ యునైటెడ్ స్టేట్స్. సో వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, మనం వెళ్ళి కోర్సివ్ మెథడ్స్లో, అంటే డైరెక్ట్గా మెథడ్స్లోని వీ విల్ డామినేట్ ది అదర్ కంట్రీ అనమాట, అన్లెస్ యూ లిసన్ టు దమ్. And it is like, even if you look at the tariff war, it was a one-sided war. అంటే వాడు ఒక పొద్దున్న లేచి he used to announce, నేను ఇంత పర్సంటేజ్ వేసిస్తాను, నేను ఇలా చేసిస్తాను, నేను అలా చేసిస్తానని. Now he could afford to do it because he is the most powerful country in the world. So మీరు చెప్పిన మాట అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఐడియలీ issues should be resolved diplomatically. టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. కొన్ని రోగ్ నేషన్స్ ఉంటాయి, వాళ్ళు వినరండి డిప్లొమసీ. ఇప్పుడు మన పక్కనే ఉన్న వాళ్ళు వినరు అప్పుడు. సో వాళ్ళకి మధ్య మధ్య డోసులు పడుతూ ఉంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో అన్ఫార్చునేట్లీ ఇక్కడ అమెరికా అండ్ ఇజ్రాయెల్ డిసైడెడ్ టు గో హెడ్ విత్ ది హార్డ్ మెథడ్ అనమాట. రైట్.
సార్ ఇప్పుడు వార్ లైక్ సిచ్యువేషన్స్లో ఒక సోల్జర్ వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుంది సార్? మా ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే మాకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండియాలోని ది హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఈజ్ లెట్ అస్ సే ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే హోమ్ మినిస్టర్ ఉండొచ్చు, దాంట్లో రక్షా మంత్రి ఉండొచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ ఉండొచ్చు, క్యాబినెట్ కమిటీ ఉంటుంది కదా. అట్ దట్ లెవెల్ సమ్ డెసిషన్ ఈస్ టేకెన్. ఫారెన్ మినిస్టర్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఎస్పెషలీ డ్యూరింగ్ వార్, టు గో ఫర్ ఇట్ ఆర్ should we fight a war, not fight a war, foreign minister has a huge say and the raksha mantri. So what happens is that apex level oka decision తీసుకుంటారండి that we should do something. Then the next year comes, that is of national security advisor, then you have the CDS, then you have the chiefs and others and all others. So they sit together and work out the plans. ఒకసారి డిసైడ్ అయ్యాక it is communicated down the line. సో కిందకి మీరు అడిగిన క్వశ్చన్ సోల్జర్కి ఎలా అనిపిస్తుంది? సోల్జర్కి ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, తన సుపీరియర్ తనకి ఆర్డర్ ఇస్తే తను వెళ్తాడంట వార్కి. హీఈస్ నాట్ థింకింగ్ అబౌట్ వెదర్ వీ షుడ్ గో ఫర్ వార్ ఆర్ నాట్ టు. దట్ ఈస్ నాట్ ఎట్ హిస్ లెవెల్ టు డిసైడ్. వెన్ ఐ సే సోల్జర్, ఈవెన్ హిస్ కెప్టెన్ ఆర్ మేజర్ డజంట్ డిసైడ్. It is decided at a much higher level. So that is where our training is. Our training is not to question the wisdom. Yes. The question is to follow orders. Obedience. Follow orders. Orders ఇచ్చేవాళ్ళు, they should apply their mind. Diplomatic గా చెయ్యాలా, should we go for operations, అవన్నీ ఆ లెవెల్లో డిసైడ్. ఒకసారి డిసైడ్ అయ్యాక you just go ahead and follow orders and you do your best. Whether you carry out air operations, you carry out naval operations or land forces, army operations. And so that those directions come from top and you follow it. సార్, ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్లో ఇండియాకి చాలా మంచి పేరు ఉంది, రైట్? సో అంటే వై ఇస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సో పవర్ఫుల్? యాక్చువల్గా మీకు చిన్న కరెక్షన్ అండి, 3 ఫోర్సెస్కి చాలా పేరు ఉందండి. నేవీ ఈజ్ ఆల్సో రేటెడ్ వెరీ హై, ఆర్మీ ఈజ్ రేటెడ్ వెరీ హై, ఎయిర్ ఫోర్స్ ఈజ్ ఆల్సో రేటెడ్ వెరీ హై. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవర్ I think I'll give a lot of credit to the training that is given. Starting with NDA, it's an amazing training. Then the military academies, Modu, Army, Navy, Air Force academies training is very good. Then tarvata, after commissioning also, the first 10 years of your service, continuously there are courses that are happening where make you upskilling out untundandi. Ante you keep on upskilling your professional knowledge and you keep on graduating to a level higher than that. Then you have something called Defense Services Staff College. And course select out of itself is a matter of a great prestige at that stage. Dan tarvata you have higher command courses at colonel level, and then you have National Defense College, which is at Brigadier Air Commodore level. Okay. So these are the 3-tier courses which are very prestigious, and you have to be selected to go there. You can't normally go there. Yes. So what happens is, in the armed forces and due to the various exercises avutune untai even during peace time, so you keep upskilling and upgrading your professional capability as well as the armament and other things that you are handling. So it's a continuous process where you keep refining and matter. So and this happens in all 3 services. elanti challenges untai sir specific ga air force lo? See, challenges are challenges in terms of weather conditions, challenges in terms of difficult terrain. ఇప్పుడు మీరు హిల్లీ టెరైన్లోని హెలికాప్టర్ ఫ్లయింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ అఫేర్ అండి, వెరీ హ్యాజర్డస్ ఆల్సో. అండ్ వెదర్ ప్యాక్స్ అప్ ఇన్ నో టైమ్. 15 minutes క్లౌడ్స్ వచ్చేస్తాయి. క్లౌడ్స్ వచ్చేస్తే ఈ స్లోప్స్ మీకు కనిపించవు. యూ కాంట్ సీ ఎనీథింగ్. సో వాట్ హ్యాపన్స్, యూ మే జస్ట్ గో టు హిల్. So there could be a high tension wire going around, you can't see. So these are weather challenges, you have terrain challenges, and then of course local problems. So flying is an extremely difficult and challenging career option, and actually chuskunte it is not so simple to be a pilot. And the people are usually fascinated. And it is very fascinating, I'm not taking away, but it is challenging. It is challenging. It is not a simple thing, especially military flying. See, flying commercial aircraft is very different from military flying. It's a very, very different ball game. This is, most of it is, instrumental read. And I'm not putting away or taking away their caliber of takeoff and landing, but all of it is instrument aided. There are a lot of so many things available to you. If the weather is not as it is, weather radars and all, their flying is different. Whereas here the terrain is different totally, and
ఇట్ ఈస్ ఎవర్ చేంజింగ్. And this is when there is no enemy fire. If there is enemy fire, it compounds. రైట్. So that is why I'm saying flying in the armed forces is very different. సార్ మీరు హైదరాబాద్లోని డిండిగల్లో ట్రైనింగ్ అండర్గో చేశారు కదా సార్, ఎట్లా ఉంటుంది సార్ ట్రైనింగ్ ఎయిర్ ఫోర్స్లో? Air Force Academy is one of the best academies in the world, and actually the training levels are very, very high standards, and academics also, and professional subjects also, and a lot of stress on, chala stress ఉంటుంది గేమ్స్ మీద, అవుట్డోర్స్ మీద, దాని తర్వాత పరేడ్ మీద. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్, అండ్ దే టీచ్ యూ ఎటికెట్స్, అంటే how to eat your meals, how to place the crockery, you have to follow everything anamata. Meals lo, it is not a casual thing like you go and have lunch and dinner. You have to follow a protocol there also. Okay. So then from time to time dinner nights and avutayi. So there is a particular uniform for dinner nights. Dantlo velli kuchani is most of the time white patrols avi untayi anamata. So akkada kuchani you eat dinner in a particular way. It comes in courses, it starts with the soup, then the main course comes, then the second course comes, then there's a dessert, then there is a thing. So toast for the guest. So there is a very well laid out procedure to be followed in everything. You can't just eat what you like, and you can't eat it the way you want to eat. Right. So these are all part of training. Actually, it is all taught to you over this full period. So it is jam packed, and that 1 year is 1 year jam packed, where you have no time to look here and there. So a wonderful training period. Right. Very nice, memorable. సో చాలా మంది యంగ్స్టర్స్ మూవీస్ చూసి ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అయితే నేను ఎయిర్ ఫోర్స్లోకి ఎంటర్ అవ్వాలని అనుకుంటారు, కానీ నేను ఎయిర్ ఫోర్స్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇలా అనే పాత్ తెలియదు. అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ అవెన్యూస్, డిఫరెంట్ వేస్ టు గెట్ ఇన్ టు సో ఎయిర్ ఫోర్సెస్? సో ఆర్మ్ ఫోర్సెస్ మూడిటికి చెప్తానండి, స్పెసిఫిక్ గా ఎయిర్ ఫోర్స్ కాదు, మూడు కవర్ అయిపోతాయి. సో ఒకటి ఏంటంటే ఎన్డీఏ ఎంట్రీ ఉందండి. సో దట్ ఈస్ ఎన్డీఏ ఇస్ అ యూపీఎస్సీ ఎగ్జామ్ విచ్ ది క్లాస్ 12 తర్వాత కండక్ట్ చేస్తారు ఆల్ ఇండియా లెవెల్లోని. దాంట్లోని షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ని వాళ్ళు క్యాండిడేట్స్ ఆప్షన్ ఇస్తారనమాట, మేము ఎయిర్ ఫోర్స్ వెళ్ళాలి, ఆర్మీ వెళ్ళాలి, నేవీ వెళ్ళాలి. సో వాళ్ళు ఇండివిజువల్ మెరిట్ లిస్ట్ తయారు చేసి దెన్ దే ఆర్ సెంట్ ఫర్ ఎస్ఎస్బి, దెన్ మెడికల్స్ అవుతాయి. అయ్యాక ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారనమాట. అండ్ దెన్ దే గో టు ఎన్డీఏ. 3 ఏళ్ళు ఎన్డీఏలో ట్రైనింగ్ అవుతుంది, ఖడక్వాస్లా, పూనా. అది అయిన తర్వాత దెన్ దే కమ్ టు ఎయిర్ ఫోర్స్ కెడెట్స్, ఎయిర్ ఫోర్స్ అకాడమీకి వస్తారు. ఇక్కడ మన డుండిగల్లోనే, హైదరాబాద్లోనే. నేవల్ కెడెట్స్ ఏమో కొచ్చిన్ వెళ్తారండి నేవల్ అకాడమీకి, అండ్ ఆర్మీ కెడెట్స్ ఏమో దేహరాదూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉంది, అక్కడికి వెళ్తారనమాట. ఇది ఒక ఎంట్రీ అయిందండి. రెండో ఎంట్రీ ఏంటంటే సిడిఎస్ అనమాట, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ది. అది కూడా యూపీఎస్సీ గ్రాడ్యుయేషన్ తర్వాత. అదేమో అగైన్ యూ గో టు ది రెస్పెక్టివ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీస్. మళ్ళీ కామన్ ట్రైనింగ్, ఆ 1 year ట్రైనింగ్ ఇస్ కామన్ ఎన్డీఏది, ఇది అది. అండ్ దెన్ దెర్ ఇస్ అ డైరెక్ట్ ఎంట్రీ అండ్ ఆఫ్కాట్ యాజ్ యూ మెన్షన్డ్. సో దాంట్లో కూడా ఎస్ఎస్బి అవుతుంది, అండ్ దెన్ మెడికల్స్ విచ్ ఆర్ యాజ్ స్ట్రిక్ట్ యాజ్ ఎనీబడి ఎల్స్, అండ్ దెన్ యూ గో టు ది రెస్పెక్టివ్ అకాడమీస్. సో దీస్ ఆర్ ది ఎంట్రీస్ ఇన్ విచ్ యూ కెన్ enter. So class 12 is the earliest when you join NDA, otherwise graduation tarvata. And there are age limits, within that age only you can go. అచ్చా. సో ఇప్పుడు మన హైదరాబాద్లో, విజయవాడలో, వైజాగ్లో చాలామంది అమ్మాయిలు కూడా దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు గెట్ ఇన్ టు డిఫెన్స్ ఫోర్సెస్, కానీ పేరెంట్స్కి ఒక భయము, సేఫ్టీ లేదా మ్యారేజ్ లేదా అసలు కెరియర్ బాగుంటుందా అనేది చాలామందికి ఇంకా అవేర్నెస్ లేదు. అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది అమ్మాయిలండి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ జాయిన్ అయ్యారు. ముందర నాన్ కాంబాటెంట్ రోల్స్ లో ఉండేవారు, ఇవాళ కాంబాటెంట్ రోల్స్ కూడా వచ్చేసారు. ఫైటర్ పైలట్స్ ఉన్నారు మా దగ్గర లేడీస్. కొంతమంది కాంబాటెంట్, నాన్ కాంబాటెంట్ అంటే. సో కాంబాటెంట్ అంటే ఏంటంటే డైరెక్ట్ వార్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని కాంబాటెంట్ అంటాము. సపోర్ట్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళని నాన్ కాంబాటెంట్. సపోర్ట్ సర్వీసెస్ అంటే ఇప్పుడు లాజిస్టిక్స్ ఉంది అనుకోండి, ఇట్ ఈస్ అ సపోర్ట్ సర్వీస్ అండి. ఇంజనీరింగ్ అనుకోండి, సపోర్ట్ సర్వీస్ అండి. సో వాట్ హ్యాపన్స్ ఈజ్ నావిగేటర్ సపోర్ట్ సర్వీసెస్ అండి. బట్ వేర్ యాజ్ యాక్చువల్ ఫ్లయింగ్ పైలట్స్ ఉంటారు, వాళ్ళేమో దే ఆర్ కాంబాటెంట్స్. ఆర్మీలో చూసుకుంటే ఇప్పుడు ఇన్ఫెంట్రీ వాళ్ళు, ఆర్టిలరీ వాళ్ళు, వీళ్ళందరూ కాంబాటెంట్స్ అంటే. దెన్ సపోర్ట్ సర్వీసెస్ లో యూ హ్యావ్ ఆర్డినెన్స్ కోర్ ఉంటుంది, సప్లై కోర్ ఉంటుంది, దే ఆర్ ఆల్ సపోర్ట్ సర్వీసెస్. సో స్టార్టింగ్ లో లేడీస్ ని ఒట్టి సపోర్ట్ సర్వీసెస్ కి తీసుకున్నారు, బట్ ఇప్పుడు ఏంటంటే దే ఆర్ బీయింగ్ టేకెన్ ఇన్ టు కాంబాటెంట్ రోల్స్ ఆల్సో. ఎయిర్ ఫోర్స్ ఇస్ టేకింగ్, నేవీ ఇస్ టేకింగ్. ఆర్మీలో చాలా వరకు తెచ్చారు, బట్ ఇంకా డైరెక్ట్ ఇన్ఫెంట్రీకి ఇంకా రాలేదు. సో ప్రోగ్రెసివ్ గా అన్ని వస్తాయండి. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఇట్స్ అ గ్రేట్ కెరియర్ ఆప్షన్ అమ్మాయిలకి. అండ్ నెంబర్ 2,
ప్రతి సైనిక్ స్కూల్లో ఇప్పుడు గర్ల్ కెడెట్స్ తీసుకుంటున్నారు అండ్ ఎన్డీఏలో కూడా తీసుకుంటున్నారు. సో సైనిక్ స్కూల్స్ లో ఎంట్రీ లేదు, సైనిక్ స్కూల్స్ లో లేదు, ఎన్డీఏలో కూడా లేదు. ఇప్పుడు అవి రెండు ఓపెన్ అప్ అయ్యాయి. సో అండ్ లేడీ ఆఫీసర్స్, నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, లేడీ ఆఫీసర్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారండి. ఇన్ ఆల్ ద రోల్స్ దట్ దే ఆర్ గివెన్, దే ఆర్ డూయింగ్ వెరీ వెరీ వెల్. So the transformation is happening slowly but steadily. It is happening. Right. Yes. Sir, like ఇప్పుడు హైరార్కీ ఎలా ఉంటుంది సార్? బయట పోలీస్లో చూసినా, ఐఏఎస్ ఆఫీసర్స్లో చూసినా చాలా మందికి ఒక కలెక్టర్ అంటే ఇది, సెక్రటరీ అంటే ఇది అని తెలుసు. అసలు మీ పేరు పక్కల ఫస్ట్ ఎయిర్ మార్షల్ అని ఉంది. అసలు ఏంటి హైరార్కీ ఏంటి సార్? ఎయిర్ మార్షల్ అంటే ఏంటి? మిగతా హైరార్కీస్ ఏముంటాయి? సో నేను కాస్త ముందర చెప్పాను కదా, పైలట్ ఆఫీసర్ ఫస్ట్ ర్యాంక్ అండి, పైలట్ ఆఫీసర్. దాని తర్వాత ఫ్లయింగ్ ఆఫీసర్, దెన్ ఫ్లైట్ లెఫ్టినెంట్, దెన్ స్క్వాడ్రన్ లీడర్, వింగ్ కమాండర్. దిస్ ఇస్ కన్సిడర్డ్ జూనియర్ టు మిడిల్ లెవెల్. దెన్ గ్రూప్ క్యాప్టెన్, ఎయిర్ కమోడోర్ ఫస్ట్ 1 స్టార్ ర్యాంక్ అండి, ఎయిర్ కమోడోర్. దెన్ ఏవిఎం 2 స్టార్ ర్యాంక్, అండ్ ఎయిర్ మార్షల్ ఏమో 3 స్టార్ ర్యాంక్ అండి. ఇలాగే రెండు మిగతా 2 సర్వీసెస్ లో కూడా సేమ్ ఇదే ర్యాంక్ స్ట్రక్చర్ ఉంది, ఉంటే పేర్లు డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడు సెకండ్ లెఫ్టినెంట్, క్యాప్టెన్ ఏమో మా ఫ్లైట్ లెఫ్టినెంట్ కి ఈక్వల్ అంటే, దెన్ మేజర్ అంటారు మాకు స్క్వాడ్రన్ లీడర్, దెన్ లెఫ్టినెంట్ కర్నల్ ఏమో మాకు వింగ్ కమాండర్ అనమాట, దెన్ కర్నల్ గ్రూప్ క్యాప్టెన్, దెన్ బ్రిగేడియర్ వస్తాడు, దెన్ మేజర్ జనరల్, దెన్ లెఫ్టినెంట్ జనరల్. సో ఇప్పుడు నేను ఎయిర్ మార్షల్ అయితే నా ఈక్వలెంట్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్, అండ్ నేవీలోనేమో వైస్ అడ్మిరల్. సో దట్ ఈస్ ది. ఇప్పుడు ఎయిర్ మార్షల్ పైన ఏముంటాయి సార్? చీఫ్ అండి, చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అంటారు. దట్ ఈస్ ది 4 స్టార్ ర్యాంక్. నాది 3 స్టార్. ఓకే, పైదేమో 4 స్టార్ ర్యాంక్. అసలు ఈ 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ ఏంటి సార్? అంటే ఇట్స్ జస్ట్ హైరార్కీ అండి. అంటే ఇప్పుడు మీరు మీకు ఐఏఎస్ ఈక్వలెంట్ ఇస్తానండి, లెట్స్ జాయింట్ సెక్రటరీస్ ఉంటారండి, దాని తర్వాత అడిషనల్ సెక్రటరీస్ ఉంటారు, దాని తర్వాత సెక్రటరీస్ వస్తారు, దాని తర్వాత క్యాబినెట్ సెక్రటరీస్ ఉంటారు. సో మరి అది హైరార్కీ అనమాట. సో బేసిక్లీ ఇట్స్ అ లైన్ అండ్ స్టాఫ్ ఫంక్షన్ అండి. ఒక హైరార్కీ ఉంటే దెన్ ద పిరమిడ్ కమ్స్ డౌన్ లైక్ దిస్. So there will be 1 person there and there will be 3 persons below, 6 persons below, అలాగనమాట. ఇట్స్ అ pyramidal స్ట్రక్చర్. అండ్ టాకింగ్ అబౌట్ హైరార్కీ సార్, యూజువలీ ఇప్పుడు కార్పొరేట్ కల్చర్లో ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ హైరార్కీ దెర్ షుడ్ బి ఈక్వానిమిటీ అని అంటున్నారు. అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారము ఆర్మీలో కానీ లేదా సివిల్ బ్యూరోక్రసీలో ఈ హైరార్కీ వల్ల డెసిషన్ మేకింగ్ డిలే కానీ లేదా హైరార్కీ వల్ల వర్కర్స్లో మొరాల్ దెబ్బతినడము? నేను ఒక మాట చెప్తానండి, కార్పొరేట్ వర్కింగ్ స్టైల్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ మిలిటరీ సెటప్ అండి. యూ కెనాట్ కంపేర్. ఇప్పుడు కార్పొరేట్లో ఏంటంటే మీకు మీ బాస్ నచ్చకపోతే మీరు రేపు వదిలేసి వెళ్ళిపోవచ్చు, బాస్కి మీరు నచ్చకపోతే మీకు పింక్ స్లిప్ ఇచ్చేస్తాడు రేపే, అట్ బెస్ట్ 1 month నోటీస్ అంటాడు. ఇక్కడ అలాంటివన్నీ లేవండి. యూ డోంట్ చూస్ యువర్ సుపీరియర్స్, యూ డోంట్ చూస్ యువర్ పీపుల్ బిలో యూ. దెర్ ఇస్ నో చూసింగ్. యూ విల్ గో యాజ్ పర్ వాట్ ఈస్ డిసైడెడ్. ఇప్పుడు you don't form your own team. In armed forces, let us say I am sitting as a head, there are let us say 50 people below me. 50 people నేను choose చేసుకోవట్లే, organization chooses and gives. I have to deliver with those 50. అంతే, whether you like them or not. No, just no question of not liking them. That is where the leadership is different అండి. ఇప్పుడు మీకు 10-11 సచిన్ తెండూల్కర్ ఇచ్చేస్తే ఎవడైనా క్యాప్టెన్ అయిపోతాడు టీంకి. మీకు అర్థమైందా? మీకు అందరినీ పట్టుకుని టీంని గెలిపించాలి. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్ అండి. కార్పొరేట్ లో దే వర్క్ లైక్ దట్. సో నౌ వాట్ యూ మెన్షన్డ్ మొరాల్, వర్కర్ లెవెల్లో మొరాల్, దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ వర్కర్ లెవెల్ మొరాల్ అండి. అది పైనుంచి ఆదేశించింది చేయడమే అది. సో దట్ ఈస్ నథింగ్. ఇన్ఫాక్ట్ మెనీ ఆఫ్ ఆర్మీ ఆపరేషన్స్ ది అండ్ బై ద వే ఆర్మీలో కూడా జవాన్ పైకి పంపించారండి, ఆఫీసర్ గోస్ అలాంగ్. సో ఇఫ్ దే డై టుగెదర్. లేకపోతే యూ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్ అండి. సో దేర్ ఆర్ టైమ్స్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ కార్గిల్, బత్రా కెప్టెన్ బత్రా వాళ్ళు దట్ నైట్ వెన్ దే వర్ టోల్డ్ యూ హావ్ టు గో అప్ దేర్, వాళ్ళకి హార్ట్ ఆఫ్ హార్ట్స్ ఆల్ ఆఫ్ దెమ్ వాళ్ళందరికీ తెలుసు మేము టుమారో వి మే నాట్ బి అలైవ్. దే వెంట అండ్ దే డై. తెలుస్తుంది కదా, వాడు ఎనిమి అక్కడ కూర్చుని ఉన్నాడు, వాడు కొడుతున్నాడు. సో వాట్ హ్యాపన్స్ ఈస్ దిస్ ఈస్ వేర్ ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కార్పొరేట్స్. మీకు చెప్పాను అది, దే ఆర్ ఓన్లీ ప్రాఫిట్ డ్రివెన్ అండి. రైట్. సో దేర్ మేనేజ్మెంట్ ఫిలాసఫీ ఆర్ లీడర్షిప్ ఫిలాసఫీ ఇస్ టోటలీ డిఫరెంట్. దిస్ ఇస్ లీడర్షిప్ అంటే ఇది, వేర్ యు నో యు ఆర్ గోయింగ్ టు డై, యెట్ యు ఆర్ ఫాలోయింగ్ ద లీడర్ అండ్ గోయింగ్. అక్కడేంటి అట్ బెస్ట్ 10 రూపాయలు లాస్ అవుతుంది అంతే, ఇక్కడ లైఫ్ అయిపోయింది. సో ద లీడర్షిప్ ట్రేట్ అంటే ఏంటి, ఆ లీడర్ ఒక ఆర్డర్ ఇస్తే
ఆ 10 మంది వాడు వెనకాతల ఐఎమ్ టాకింగ్ వెరీ జూనియర్ లెవెల్ ఈ ప్లటూన్స్ లోని 10 మంది బ్లైండ్ గా ఆయన ఫాలో అవుతున్నారు నోయింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు మీట్ డెత్. ఇది సో ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ దట్ లీడర్ ఆయనలో ఎన్ని క్వాలిటీస్ ఉండాలి ఫర్ దెమ్ టు ఫాలో, లేకపోతే ఎవడు వెళ్తాడని. రైట్. సో దెర్ ఇస్ అ వెరీ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ కార్పొరేట్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్ అండ్ దిస్. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు ఏఐ వచ్చిందని ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అందరూ దే ఆర్ లేయింగ్ ఆఫ్. ఇవాళ పేపర్లో వచ్చింది మైక్రోసాఫ్ట్, ఐఎమ్ ఫర్గెటింగ్ హూ, 20% లే ఆఫ్స్. It is so uncertain, this world. Yes. Same way, this side also, this IT expert may just decide not to work from tomorrow onwards. Yes. అలాంటి పప్పులు ఉడుకోండి అక్కడ. సో అంటే You join for a cause, you will be there. అంటే కొంతమంది ఫ్రస్ట్రేట్ అవుతుంటారు కదా సార్. చూడండి, ఏ గ్రూప్ మీరు తీసుకున్నా there will be all kinds of people in a team అండి. Exactly. It is not that everyone who goes there is superb and everyone who is this side is all bad. అలా కాదండి. The percentage of good and bad is same. But అక్కడ ఏంటంటే there are less chances for you to back out compared to here.